నమస్కారం. నా సుశ్రుత ఫౌండేషన్ యొక్క కర్మపండ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి పేరు పేరున యూట్యూబ్కు, నా ప్రేక్షక దేవులైన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, నా యొక్క గ్రామ ప్రజలందరికీ, అంతేకాకుండా గౌరవశ్రీ నూతనంగా ఏర్పడిన సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, అంతేకాకుండా గ్రామ ప్రజలకు, గ్రామ పంచాయతీ సిబ్బందికి, పేరు పేరున గ్రామ పెద్దలకు తెలియజేయనిది ఒకటే. మొన్న జరిగిన భోగి పండుగ యొక్క ముగ్గుల పోటీలో వారందరికీ బహుమతులు ఇచ్చుటకై దాతలుగా వచ్చిన యొక్క ఎన్నమల్ల సరోజిన కేశీయ కుటుంబంకు వాళ్ళ పూర్వవాసులైన కీర్తిశేషువులు సాయమ్మ, లక్ష్మి, రామయ్య, పిచ్చమ్మ, భిక్షమయ్య పేరు మీద 3వ వార్డు నెంబర్ అయిన లక్ష్మీ ప్రసన్న, రాకేష్, నరేష్ యొక్క దాతలుగా వచ్చి నాకు ఫౌండేషన్కు చేతునిచ్చినందుకు వాళ్ళందరికీ పేరు పేరు నా కుటుంబంలో శిరస ఉంచి వందనములు తెలియజేస్తూ ఒకటేనండి, ఈ జరిగే కార్యక్రమం అందరూ విజయవంతం చేయటకు, దాన్ని చేసే ఒక విధానంలోకి వెళ్ళడానికి దీన్ని సహకరించాలి. అంతేకాకుండా మీరు చేసే విధానాలు ఏంటిది, ఇలాంటి యొక్క ప్రతి ఒక్కరూ ఆదర్శవంతంగా ప్రతి పండుగ కానీ సంప్రదాయాల్లో ఇలాంటి ఒక దాన్ని తెలుసుకోవడానికై ముందడుగేసి ఆ యువకులను, ఆ చిరంజీవులను, ఆ భగవంతుని మంచి చల్ల చూపు చూడాలి. అంతేకాకుండా మా పాలక వర్గం కానీ, మా గ్రామ పంచాయతీ కానీ, లేదంటే నా సుశ్రుత ఫౌండేషన్ కానీ ఎప్పటికీ నిత్యము మంచి త్వరణతోని విదజాలని భగవంతుని వేడుకుంటూ చూడడానికి ప్రయత్నం చేద్దామండి. కొన్ని పూలు కలిపి అన్న చల్. చెప్పిర్రా మా సభకాడికి బాబాయ్ పేరు ఉందే చిన్నమ్మ రావే బొమ్మ కాడికి రా. ఒక ఫౌండేషన్కు దాతలుగా వచ్చిన యొక్క యనమల్ల సరోజన కేశయ్య, ప్రసన్న కుమారు, రాకేష్, తమ్ముడు చిరంజీవి, నరేష్ అనే వాళ్ళు ఒక టైంకు అందలేకపోయారు. అందుకే వాళ్ళ యొక్క పూర్వవాసులైన యనమల లక్ష్మి, సాయమ్మ, రామయ్య, భిక్షమయ్య అండ్ పిచ్చమ్మ పేరు మీద ఈ 5 చెట్లు మా ట్రస్ట్కు అంకితం చేస్తున్నందుకు దగ్గర. అంతేకాకుండా మా పాలక వర్గైన గౌరవశ్రీ సర్పంచ్ గారిని, ఉప సర్పంచ్ గారిని, వార్డు మెంబర్లను, కార్యదర్శిని, అంతేకాకుండా నన్ను అభిమానించే మా చిన్న తాత కొడుకు ప్రస్తుతానికి కారోబార్ యొక్క బాధ్యత కాకుండా ప్రకృతిని మమేకం చేసుకునే వ్యక్తి వచ్చింది కనుక అందుకు వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు ప్రోగ్రామ్ మొదలవుతుంది. కృతజ్ఞత భావం ఏంటంటే, నా ట్రస్ట్ పెట్టిన కాంచెలు తమ్ముడు కుడుభుజంగా ఉండి నన్ను తట్టిన వ్యక్తులు నిజంగా భగవంతుని నిజంగా ఉంటారు. ఎంతవరకు ఎవరి చేతిలో జరిగిన ఆ ప్రోగ్రాం మొదలైతే అంతేకాకుండా నాకు వెన్నెంటు ఉండి నన్ను అన్నింటినీ చేదోడు భాగంగా ఉన్న మా అమ్మమ్మ, మా 3వ వార్డు, 4వ వార్డు విజయకు, అంతేకాకుండా 5వ వార్డు 6వ వార్డు వినోద గారికి, మా సడగుడైన మా అన్నగారికి, మా వదిన గారికి వీరు పూర్వవాసులకు మాకు అంకితం ఇస్తాడు. మేము గ్రామ పంచాయతీకి అంకితం ప్రకృతికి ఇస్తాము. అందుకు 2 పూలు వేసి మాకు ఆ చెట్టు మాకు ప్లేట్ కింద పెట్టి బాబా క్లాత్ సార్
శ్రీధర్ వేసినావా అన్న నువ్వు కూడా అక్క శ్రీధర్ రావాలి దా బాబాయ్ అంబేద్కర్ బొమ్మ కాడ గట్టిగా తమ్ముడా అదే అండి క్లాప్స్ కొట్టాలి ఉండగా వెరీ గుడ్ మీరు ముగ్గురు కలిసి మా వదినకు మా సమ్మమ్మకి మా అమ్మకి చెట్లు వాళ్ళే పట్టుకుని వస్తారు అంటే ఈ చెట్టు బాధ్యత నాకు గొప్ప చెప్తాను అనమాట నేను మీ అందరి సమక్షంలో వాళ్ళకి ఇస్తున్నాను ఓకే కంటిన్యూ అటే ఉంది ఇట్లా పట్టుకో పట్టుకోండి అమ్మరా రైతులు పట్టుకో మీరు పట్టుకోరా ఏం కాదు చెట్టు చాలా అమ్ముల విజయ్ అటు పట్టుకో విజయ్ ఇట్లారి చెట్టును ప్రేమించాలి చెట్టును ఉండాలి చెట్టు లాగా కుటుంబాలు ప్రకృతి అది పట్టుకో ఇటు పట్టుకో పట్టుకో ఇటు పట్టుకో చెల్లెమ్మని పట్టుకో ఇది అండి ఇది మా ప్రోగ్రాం మొదలు ప్రతి ఒక్కరూ ఇలాంటి యొక్క మమేకంతో రావాలి ఫస్ట్ అడుగుతూనే ముందు రావాలి ఈ కుటుంబంతో నా ఫౌండేషన్కు ఈ ఊరికి చాలా అనుబంధం ఉంది అందరూ మా చిన్న తాత వాళ్ళే నేను చిన్న తాతల విజ్ఞానంతోనే తిరిగిన దాంతో చిన్న చనిపోయి అంటే జీవం లేని ఒక మొక్కను మా సరకుడు మా వదిలిన జీవించారు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఆదరించారు మా వాళ్ళు కూడా మా శ్రీధర్ అయితే మా తమ్ముడు అయిపోయింది తాతను అందరూ ఆదరించారు ముందు అడుగు చేయడానికి ప్రయత్నం చేశారు చిన్న రావాలి కంటిన్యూషన్ నువ్వు వెనకకు రాకిగా చిన్నమ్మరా వెళ్ళరా బాబాయ్ వస్తాయి కదా ఇది ఫస్ట్ అమెరికా బొమ్మ అయ్యింది చిన్నగా చిన్నగా చిన్న మళ్ళనరా వాళ్ళు పోదుగాని రా ఎప్పుడు కొన్నారా బాబా రావే నిమ్మలాగా ఎక్కువ నాన్న కొద్దిగా నువ్వు మమ్మీ రాపోయినా ఎవరు మన ఇంటిదాడకారుడు ఆ భగవంతు స్వరూపు అంబేద్కరే గట్టిగాలే జైపులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి జైపులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి జైపులో భారత స్వతంత్రం ఎప్పటికీ వర్ధిల్లాలి గట్టిగా జైపులో భారత స్వతంత్రము జైపులో భారత స్వతంత్రము జైపులో భారత స్వతంత్రము వెరీ గుడ్ పులేయాలి చూస్తాను చిన్న చిన్న కొద్దిగా పైకి మన ఐదు అందరూ వేయాలి ఈ భగవంతుణ్ణి కోరుకునే దగ్గరికి వచ్చే అవకాశం వాళ్ళకు రాదు కొద్దిగా ముందుకు రాలి
ఓకే ఇక ఎంటూ స్పీడప్ ఉండాలి. 24 గంటలు ధర్మచక్రం తిరగాలి. అట్టయితేనే గ్రామ పంచాయతీ వెదజల్లుతుంది. మీ గ్రామ పంచాయతీ విషయం నాకు ఇప్పుడు అర్థమైంది. ఇంత కష్టమైన ఉన్నది కనుక చూద్దాం, కానీ ముందు తొందర దిగాలి. ముందుకు వస్తావా అక్క? ముందుకు వస్తా మా యూట్యూబ్లో వస్తా చిన్నమ్మ. మీ అమ్మగారు అందరు చూస్తారు. రావాలి అమ్మమ్మ మెల్లగెక్కండి. మెల్లగా గట్టిగా ఆగు, వాళ్ళు రాని వాళ్ళు ముగ్గురు వస్తున్నారు. జై బోలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కే. గట్టిగా జై బోలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కే. జై బోలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కే. జై బోలో భారత రాజ్యాంగము. జై బోలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కే. జై బోలో భారత రాజ్యాంగము. జై బోలో భారత రాజ్యాంగము. జై బోలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కే. బాబు ఎక్కే వద్దులే, ఎవరిని పెడతావు? ఏదైనా తిన్నా వద్దలేరు. ఎప్పుడు అయిపోయింది అనుకోవాలి. వాళ్ళు వచ్చి గెస్ట్ గీతలు వస్తారు కదా. ఓకేనా? మొత్తం కవర్ చేయి వీడియో. అందరూ తీసుకున్నాను, నాకంటే వాడే మంచిగా పూలు పట్టాయి. చెప్పులు అత్తమ్మా, ఎప్పుడమ్మా అత్తమ్మ పైకి చాలు, చెప్పులు ఇప్పి చల్లండి. ఇక్కడ పెట్టాడు కరెంట్ డిపార్ట్మెంట్ కొంచెం అంబేద్కర్ గారు పూలు చల్లాలని. ఓకే, వెరీ గుడ్. అది అందరికి అవకాశం రాదు, సార్కి వచ్చింది. థ్యాంక్ యూ. శ్రావణ్కి వెనకాల ఉండు. మా అమ్మతోనే రావాలి, ఆ ఇంటికాడికన్నా చేరుకోవాలి. చిన్నమ్మ రావు. రాధిక, నీ కూడా ముగ్గేసారు. చిన్న వెంకటం వెళ్ళిపోతారు. నడవాలి. అమ్మ ఆగే తీసుకులందరూ. Go, go. Bawa. Cina. Kita cek lebih.
చెట్టుగా కుర్తుంది పెట్టండి కూర్చోండి అందరూ కూర్చో 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 వెరీ గుడ్ అందరు కూర్చో చిరంజీవి లక్ష్మీప్రసన్న కుమారు రాకేష్ నరేష్ అంతేకాకుండా వాళ్ళ పూర్వవాసులకు అయిన యనమల్ల లక్ష్మీ సాయమ్మ రామయ్య భిక్షమల పేరు మీద క్రీస్తు శేషులైన ప్రకృతికి మమేకం చేసిన 4 చెట్లను మాకు ఒక బహుమానంగా ఇచ్చారు. అంతేకాకుండా మొన్న జరిగిన భోగి పండుగ రోజు జరిగిన ముగ్గుల పోటీకి అందరికీ ఎంతమంది అయితే 76-75 మంది ఉన్నారు కనుక వాళ్ళందరికీ నేను బహుమానం ఇస్తా అని ముందుకొచ్చిన సరోజిని కేసీల కుటుంబానికి స్వాగతం సుస్వాగతం. అంతేకాకుండా మా మన్యాన్ని మన్నించి వచ్చిన యొక్క వార్డు మెంబర్లకు అంతేకాకుండా మా చిన్నమ్మలకు మా చెల్లెళ్లకు మా బాబాయిలకు అందరికీ స్వాగతం సుస్వాగతం. సభ అతిథుల్లో మొదలవుతుంది కనుక దయచేసి సర్పంచ్ గారు ఎక్కడ ఉన్నా, కార్యదర్శి మేడం ఎక్కడ ఉన్నా, కారోబార్ ఎక్కడున్నా, గ్రామ పంచాయతీ సిబ్బంది ఎక్కడ ఉన్నా, గ్రామ ప్రజలు కానీ పెద్దలు కానీ ఎవరైనా కానీ ముగ్గులు పాలు ఉన్న వాళ్ళు ఎవరున్నా కానీ అతి సమీపంలో 1-2 నిమిషాలు 5 నిమిషాల్లో ఈ యొక్క సభకారికి రాగలని మేము ప్రార్థిస్తూ కోరుకుంటున్నాం. సభ అతిథులు పర్యావరణాన్ని కాక ఎప్పుడైతే మనం ఆలోచించుకుంటే అతి సమీపంలో భయంకరమైన వాతావరణంలో భారతదేశం ఉన్నది. అందుకు అలాంటి భారతదేశాన్ని ఈ కాల్స్యమైన పదార్థాన్ని ఈ యొక్క అంశితమైన వాతావరణానికి తరిమి కొట్టేది ఒకటి ఆయుధం, చెట్లు. ఈ 5 చెట్లు పెట్టే ఇంతవరకు నేను ట్రస్ట్ పెట్టి చాలా సంవత్సరాలు అవుతుంది కానీ ఒకటే రోజు 5 ఆశల మీద పెట్టే ఒక ఏకైక కుటుంబం సరోజిని డీలర్ వాళ్ళ కుటుంబమే. అందుకే వాళ్ళందరికీ నా యొక్క ట్రస్ట్ తరఫున మన ఊరు ప్రజలకు, వార్డు మెంబర్లకు, గౌరవశ్రీ సర్పంచ్ గారికి, అంతేకాకుండా పంచాయతీ సెక్రటరీ కార్యదర్శి గోళం గారికి, కారోబారి గారికి, వాటర్ మహిళలకు, లక్ష్మీ సమితులకు, గ్రామ పెద్దలకు మీ అందరికీ శిల్పం నుంచి మీ తల వచ్చి చెప్తున్నా. అతి సమీపంలో రండి. అతి సమీపంలో ఓటు హక్కు చాలా అమూల్యమైనది. ఆ ఓటు హక్కుతోనే అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంతోనే మనకు గెలిచి 4 కలిసి 3 కలిసి గెలిపొందారు. ఆ రాజ్యాంగాన్ని మనం గౌరవించాలి, అంబేద్కర్ గారిని గౌరవించాలి. ఇలాంటి గౌరవించినప్పుడే ఈ భూమి మీద మనకు అమ్మ నాన్న కడుపులో పుట్టినందుకు మనకు సార్థకం అవుతుంది. కానీ ఇక్కడ ప్రకృతిని అంబేద్కర్ గారిని గౌరవించిన వాళ్ళే మేధావులు, యోధులు అని గౌతమ బుద్ధుడు ఎన్నో విధాలుగా గొప్ప ఆయన ప్రవచనం చెప్పుకుంటూ వచ్చిండు. అలాంటి ప్రవచనం మిగిలిన గడ్డే మా భూగడ్డ. అందరూ రండి, దయచేసి అందరూ రండి. సభ మొదలవుతున్నది. దయచేసి తన యొక్క తన కుర్చీలో ఆశలు కానీ తొందర రండి. అందరికీ వచ్చిన చిన్నలకి పెద్దలకి అందరికీ నమస్కారం. విస్తృత పరిస్థితి రైతాంగ ఫౌండేషన్ తరఫున వచ్చిన అందరికీ పెద్దలకి నమస్కారం. ఇది నటించే రాజస్థానికి రావాలని కోరుతున్నాను. అందరికీ పేరు పేరున ఈ సభకు చేసిన నా పూజలైన మా చిన్నమ్మలకు, మా అమ్మమ్మలకు, మా బాబాయ్లకు, మా తమ్ములకు, మా మేనత్తలకు అందరికీ పేరు పేరున తిరుగుతూ ముందడిగా వేస్తున్న తాతలుగా వేసిన సరోజిని కేసీఆర్ కుటుంబాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అభిమానులుగా మొట్టమొదటిసారిగా ఈ సభను మేము అధ్యక్ష పదవిగా వహించడం మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున మీ అందరికీ అలాగే తెలియజేస్తూ ఒకటి మొట్టమొదటిసారిగా నాకు ఈ పదవి ఈ యొక్క అధ్యక్ష పదవి ఇచ్చాం. ఆ ట్రస్ట్ కానీ మీ అందరికీ అభిమానం పంచుతూ మన గౌరవశ్రీ సర్పంచమ్మ గారు రావాలని కోరుతున్నాం. అయినా కానీ ఇంతవరకు వీక్షించినా రాలేదు. అంతేకాకుండా ఈ యొక్క దాతగా వచ్చిన కుటుంబాలకు మా యొక్క పూజనులైన గౌరవులైన సరోజిని కేసీఆర్ గారును అనే దాత యొక్క సీట్ పైన ఆశీర్వాదాలను కోరుకుంటున్నామండి. రాసుకోండి గట్టిగా గట్టిగానే గట్టిగా ఉండాలి.
తాతలకి ఇట్లా ఇట్లా పూజనీయులు గౌరవనీయులు ఈ సభకు వచ్చేసిన వార్డ్ మెంబర్ మా చెల్లెళ్ళు మా చిన్నమ్మలు మా యొక్క మరదలు అయిన వాళ్ళు గౌరవనీయులు పూజనీయులైన ఉపరమ్మ గారిని వచ్చి తన ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నాను. 2వ వార్డ్ మెంబర్ బాబాయ్ అన్నా కట్టుబడాలి ఉప సర్పంచ్ దాన్ని క్షమించాలి. ఉప సర్పంచ్ గారు మా మరదలు మధుకు ప్రత్యేకంగా ధన్యవాదములు. సర్పంచ్ గారు రాకుండా జరుగుతాను. గట్టి ఉండాలి, గట్టిగా గట్టి ఉండాలి. వినోద గారు వార్డు నెంబర్ పాపం వచ్చిన వెళ్ళిపోయారు. దాంతోపాటు 3వ వార్డు నెంబర్ 4వ వార్డు నెంబరా 3వ వార్డు నెంబరా 4వ వార్డు నెంబర్ అయిన ధర్మానికి విజయ్ గారిని ఆశీర్వాదాలు కోరుతున్నారు. గట్టి క్లాస్ కొట్టాలి. గ్రామ పెద్దలు మేధావులు అంతేకాకుండా మన సూచనలు ఇచ్చే మా ధర్మానికి యాగే భావనగా గౌరవనీయులుగా వచ్చి తన తీర్పై ఆశీర్వాదం కోరుతున్నారు. గట్టి క్లాస్ కొట్టి నడివేలేదు నాటకాలు నాగైతే ఏం భయపడే పద్ధతి లేదు. ఇది మంచి సభ, దీన్ని ఉద్దేశించి అంతేకాకుండా నాకు వెన్నంటూ ఉండి నన్ను అభిమానించే వ్యక్తి మా తమ్ముడు కాకతీయ డిగ్రీ కాలేజ్ పనిచేసిన తమ్ముడు పేరు కేవీ తెలిసిపోయింది. అంతేకాకుండా భారతదేశానికి ఒక ప్రముఖమైన ఒక వరమిచ్చిన ఆ దంపతులకు ఆ చిరంజీవి ఆ యొక్క పుణ్యదంపతులు భగవంతుడు చేకూర్చాలని నా తమ్ముడిని యాగంలో కోరుతున్న తన తీరుపై ఆశీర్వాదం కోరుతున్నాం. గట్టి కాసుకోవాలి. వయసులో పెద్దవారు నాకు వెన్నంటూ ఉండి దేనికంటే ఓ సన్న తల్లిలాగా చూసుకుంటున్న మా అమ్మమ్మను కూడా అత్తమ్మను కూడా తన తీరుపై ఆశీర్వాదం కోరుతున్నాం. అంతేకాకుండా ఏ ఫోన్ మాట్లాడతాను రా నువ్వు కానీ కూడా రావాలని కోరుకుంటున్నాం. తొందరగా రావాలి, కాలం పట్టాలి. అంతేకాకుండా గురువు అంతేకాకుండా ఒక మేధావి అంటే మేధావి మా యొక్క ఎస్కే అలీ సార్ కూడా ఒక ఆశీర్వాదం కోరుకుంటున్నాం. తీసుకున్నాయి ఏ ఫోన్గా రావాలి, గట్టిగా క్రాఫ్ట్ కొట్టాలి. తమ్ముడు గట్టిగా క్లాస్ కొట్టాలి. నేను చెప్తా కానీ నేను ఆ వార్డ్ నెంబర్లు కానీ ఈ ప్రకృతి ఒక మమేకం చేస్తాను నాకు పాటించింది. కానీ వాస్తవంగా అవసరం వినియోగించుకోవాలి. వాస్తవంగా నేను దాదాపుగా నేను కడుపు పట్టుకొని మా మలుపు పోతే మా అన్నగారు మా సరుకు ఇచ్చిండు. ఎక్కడ ఉన్నాడు మా అన్నగారు సరుకు ఇద్దరు ఎప్పటికీ కాగితాలాగా పనిచేసిన తర్వాత గోబరి చాలా ముందర అభిమానించిన నేను ఆయన చర్చించిన అన్ని వైద్యులు చేసిన కానీ నాకు విన్నంత ఉంది. నేను ఉన్నా అని మొదట అడుగు వేసిన మా చిరంజీవి లక్ష్మీప్రసాద్ నాకు ప్రత్యేకమైన నా శిరస్సు వచ్చు. ఆ భగవంతుని నిండు ఆశీర్వ తమ్ముని చేరుకుంటూ తన యొక్క వార్డు నెంబర్గా వచ్చి ఈ యొక్క ఆశీర్వాదం కావాలనుకుంటున్నాను. గట్టి క్లాస్ కొట్టాలి, గట్టి కొట్టాలి, గట్టి కొట్టాలి. అదే చిరంజీవి అన్న ఇద్దరు తల్లిదండ్రులు ఏది కేశవ బాబును అంతేకాకుండా సర్వ సినిమాను లేచి ఈ గౌతమ బుద్ధుడైన మనకు ఏది రాజ్యాంగంలో మిళితమైన గౌతమ బుద్ధుని మీద 2 కులమలయాలను కోరుకుంటున్నాం. అంటే కుటుంబంలో కూడా ముఖ్యాలు అదే చూసిన వాళ్ళందరూ కూడా పూర్తి తీసుకొని ఆ గౌతమ బుద్ధి చేయాలి. గట్టి కాదు కూడాలి, గట్టిగా అందరూ పడాలి, గట్టిగా పూరేయండి. ఇదే మా సభ యొక్క కోరిక. గౌతమ బుద్ధుడు నడిచిన నాడు ఈ యొక్క నేల గౌతమ బుద్ధుడు పుట్టిన ఒక నేల నుంచే మా యనమాల నుంచి మేము నేపాల్ దేశం నుంచి వారసులుగా వంశవాదులుగా వచ్చిన మా కుటుంబం. అందు నుంచి మొదటగా వెలిసిన నన్ను తమ్ముడుగా వెలిసి ఈ గౌతమ బుద్ధుని యొక్క సూచనలకి రాజ్యాంగం వచ్చింది. ఆ రాజ్యాంగంతోనే మనం అందరం ఈ సస్యశ్యామలంగా విడదలుచున్నందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సభ కానీ అందరూ మంచి ఉద్దేశంతో గొప్పగా ఈ 5 చెట్లు ఫస్ట్ ఇట్లా కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అంతేకాకుండా ఈ వేదిక మీద ఉన్న అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభను ముందుకు కొనసాగించడానికి ప్రయత్నం చేస్తున్నాం.
అంతేకాకుండా సభ గురించి కానీ ఈ ప్రకృతి గురించి కానీ దేని గురించి అయినా కానీ 2 ముక్కలు మాట్లాడాలని మన యొక్క గౌరవనీయులు మన యొక్క అధ్యక్షుల పది కాకుండా కానీ ఆ వ్యక్తుల చేత భావాన్ని ఎప్పుడు చేసేది బాగున్నప్పుడు జరుగుతున్న ధర్మార్థం యాభై కానీ చూస్తున్నాను. ప్రకృతి ఎంతో విలువైనటువంటిది, అందమైనటువంటిది. ఫోటో క్లాస్ ఉందా? మన జీవనానికి మనం తింటున్నటువంటి ఆహారం ఏదైతే ఉందో అది బియ్యం కానీ కూరగాయలు కానీ ఏవైనా వస్తున్నాయనేటువంటి సంగతి మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఈ ప్రకృతిని ప్రేమించేటువంటి మనస్తత్వం మనందరికీ ఉండాలనేటువంటి ఒక ఉద్దేశం కాకుండా ఈ ప్రకృతి నుంచి వచ్చేటువంటి ప్రతి మొక్క మానవాళికి జీవక్రియ నుంచి మొదలుకుంటే అంటే మనం జీవించడానికి శ్వాస ఎంతైతే అవసరమో ఆ శ్వాస తీసుకోవడానికి కావలసినటువంటి ఆక్సిజన్ అందించేటువంటి ఈ మొక్కలు ఎంతగానో ఉపయోగపడతాయి. కాబట్టి ముందు ఆ మొక్కలు మనం ఆస్వాదించి ప్రేమించి వాటిని అధిక సంఖ్యలో పెంచడానికి, ఆ పెంచినటువంటి దాన్ని సంరక్షించుకోవడానికి, సంరక్షించినటువంటి వాటిని ఉపయోగించుకోవడానికి మనం మరి కొంత కృషి చేసి కష్టపడాలని మీ అందరి తరఫున దీన్ని ఏర్పాటు చేసినటువంటి మరి మాన్యులు రవి గారు కానీ మేమందరం కానీ కోరుకుంటున్నామని చెప్పేసి ఒకసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు మేము అందరూ కోరుకుంటున్నాం. అయితే నేపాల్ దేశం లోపల మనం పెట్టుకున్నటువంటి ఈ యొక్క చిన్న విగ్రహం ఏదైతే ఉన్నదో ఆ చిన్న విగ్రహము చాలా విలువైనటువంటిది. మన కుటుంబాలకు చెందినటువంటిది. రవి గారు చెప్పినట్టు ఇతడు నేపాల్ దేశానికి దగ్గరలో ఇప్పుడున్న బీహార్ రాష్ట్రానికి ఛత్తీస్గఢ్ మరి బీహార్ మధ్యలో రెజిని అనేటువంటి ఒక గయా ప్రాంతానికి దగ్గరలో ఉంటుంది. ఆ ప్రాంతంలో ఇతడు శాంతియుతంగా మనకు జీవించడానికి, మనం స్వచ్ఛందంగా మన హక్కులను మనం ఉపయోగించుకొని జీవించడానికి అంబేద్కర్తో కలిసి, అంటే ఆయనతోని ఆయన ఉన్న సమకాలీకుడు కాదు కానీ ఆయన సిద్ధాంతాలను మన అంబేద్కర్ ఆశయంగా చేసుకొని మరి గొప్ప రాజ్యాంగాన్ని రచించారు. కాబట్టి శాంతియుత ధర్మాన్ని సత్యమే చేయగలరు, సత్యమే ధర్మం అనే ఒక ధర్మచక్రం ఏదైతుందో ఇది మనం చూస్తున్నటువంటి నోట్లపైన, మనం చూస్తున్నటువంటి నాణాలపైన ఈ వ్యక్తి ద్వారానే మహాత్మా గాంధీ యొక్క చిత్రం కానీ, ఆ 3 సింహాల గుర్తు కానీ ఇవన్నీ వారి ద్వారానే కనిపిస్తున్నాయి. కాకపోతే ఇప్పుడు ఇవన్నీ చెప్పడానికి ఇంకా చాలా ఉన్నవి. ఈ అనవసరమైనటువంటి కారణం ఏంటంటే ఉత్తర ఉపన్యాసం చెప్పి మమ్మల్ని విశ్లేషించుకుంటానని మీరు బాధపడతారు. మీరు చెప్పేది చాలా ఉన్నవి కానీ సరే ఇప్పుడు అమూలమైన సందేశం ఏంటంటే ఈ మొక్కలను పెంచి వాటి యొక్క ఉపయోగాలు ఏవైతున్నాయో వాటిలో ఒక 2 మాత్రం చేసి ముగిస్తున్నా. ఉదాహరణకు మనం ఉత్తరేణి కనుక తీసుకున్నట్లయితే ఉత్తరేణి మొక్క 3 రంగులలో ఉంటుంది. ఎరుపు రంగు, నీలి రంగు, తెలుపు రంగులో ఉంటుంది. దీన్ని ఆంధ్రప్రదేశ్లో ఇది మనం దంత శుభ్రత చేసుకోవడానికి ముఖ్యంగా ఉపయోగపడుతుంది. దంతాలు మనం వేసుకున్నటువంటి పేస్ట్ కంటే ఇంకా అధికమైనటువంటి తెలుపు రంగులో ఉండడానికి దీన్ని తగ్గిస్తుంది. తర్వాత ముఖ్యంగా ఇది దీని యొక్క వేలు కానీ, దాని యొక్క మరి లేత ఆకులు కానీ దాన్ని వడగట్టి కషాయం చేసి ఆ కషాయం యొక్క నీరును మనం ఒక 10-15 రోజులు కనుక తీసుకున్నట్లయితే మన మూత్రాలు
మరి సాఫ్గా నడుస్తుంది. ఆ కిడ్నీలలో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ అంతా వెళ్ళిపోతుంది, రాళ్ళు కూడా కరిగిపోతున్నాయి. తర్వాత దీన్ని నరవేదంతో కలిపి ఏదో తీసుకుంటే మరి కడుపు బలం తగ్గిపోతుందని కూడా, అంటే సైడానికి అది నాకు ఎక్కువగా తెలియదు, కొంత ఇస్తుంది కాబట్టి చెప్తున్నా. మరి అలా పనిచేస్తుంది. అలాగే తెల్లగంజేరు ఏదైతుందో ఈ తెల్లగంజేరు కూడా ఒక 12 రోజులు 10 రోజులు కనుక మనం దాన్ని ప్రతిరోజు కషాయం చేసుకొని వాడినట్లయితే ఎటువంటి పారైనటువంటి కిడ్నీ కూడా అది సరిచేయబడుతుందని నాకు ఉద్యోగాలకు మాత్రమే తెలుసు. అలాగే మనం ప్రతిరోజు కరివేపాకు మరి మనం ఉపయోగించుకుంటున్న కూరగాయలకు ఉపయోగించుకున్నట్లయితే జీర్ణశక్తి మరియు ఇక ముఖ్యంగా కొంత క్యాన్సర్ సంబంధించినటువంటి వ్యాధులు కూడా తగ్గుతుందని చెప్తున్నాం. ఇక మిగిలిన విషయాలు సరిగా తెలియజేస్తారని మీ అందరి తరఫున వీటి గురించి కొంత నాకు అంతగా తెలియదు, తెలుసున్నటువంటి వాటిని నేను తెలియజేశాను. కాబట్టి చెప్పినటువంటి వాటి కొంచెం వరకు వినియోగించుకొని కష్టాలు అనుభవించాలని నేను కోరుకుంటూ నిలబడుకుంటున్నాను. థ్యాంక్ యూ బాబా, వెరీ గుడ్. వాస్తవంగా నీలుగు రంగు, ఎరుపు రంగు, తెలుపు రంగు, నాకు ఎరుపు రంగు తెలుపు రంగు మీద ఎక్కువ ప్రయోగాలు చేసిన. ఇది ఉత్తరం చెట్టు. ఈ నీలుగు రంగు కూడా అతి అమోఘమైనది, అతి పవిత్రమైనది. అంతేకాకుండా మన యొక్క గౌతమ బుద్ధుని యొక్క జీవిత చరిత్ర వాస్తవం 100% వాస్తవం. అంతేకాకుండా మంచి సన్నివేశం థ్యాంక్ యూ బాబా చెప్తున్నందుకు నిమిషం. అయితే అదేవిధంగా చిన్న సన్నివేశం మా బాబాయ్ గారు ఇవ్వాలని అలీబాబును అలీసాన్ని కొట్టుకుంటున్నాను. 2 ముచ్చట్లు టక్క అందరికి మాట్లాడతాం. ఓకే, బాగా ఇచ్చిన మంచి సన్నివేశం. గట్టిగా సందర్భము బుద్ధుడు గౌరవ సభాధ్యక్షులు, ప్రస్తుత గ్రామ సర్పంచ్ సావిత్రి గారు, ఉప సర్పంచ్ మధు గారు, సభను అలంకరించినటువంటి పెద్దలు, వార్డు మెంబర్లు, దాతలు మరియు ఈ సభకు విచ్చేసినటువంటి యొక్క పార్టిసిపెంట్స్ అందరికీ పేరు నేను అట్లే మర్చిపోయాను. ఈ యొక్క ఆర్గనైజేషన్ యొక్క ఫౌండర్, సుస్మిత యొక్క ఆర్గనైజేషన్ ఫౌండర్ రవి గారికి మరియు అందరికీ వార్డు మెంబర్లందరికీ నేను ఈ శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక 2 నిమిషాలు నేను మాట్లాడుతున్నాను. ఇక్కడే ఇంతకుముందు మా మిత్రులు అదేవిధంగా నాకంటే 1 year సీనియర్, నేను 9 చదువుతున్నప్పుడు మరి యాకన్న గారు పెద్ద అవుతున్నారు. వారు ప్రకృతి గురించి చాలా వివరించారు. ఇక ప్రకృతి యొక్క వేరే డాక్టర్ చెప్పిన అవసరం లేదు, అంత వివరణ ఇచ్చారు. ఏ చెట్టుతోటి ఏ లాభం ఉంది ఏంటనేది బాగా ఇవ్వడం జరిగింది. దీనికంటే ముందు ఏంటంటే ఇట్నే ఈ ఆర్గనైజేషన్ కొనసాగిస్తూ ఈ కాంపిటీషన్స్, ముగ్గులు కావచ్చు, ఇంకేదైనా కార్యక్రమాలు కావచ్చు, ఇట్లా కబడ్డీ ఆటల పోటీలు కావచ్చు, ఈ యొక్క కల్చరల్ యాక్టివిటీస్ కావచ్చు, ఏవైనా కావచ్చు, వీటిని ప్రోత్సహిస్తూ వీటిని స్టాప్ చేయకుండా, వీటిని అవాయిడ్ చేయకుండా వీటిని కంటిన్యూ చేసి ఈ యొక్క యూత్ ను ప్రోత్సహిస్తూ మరి వాళ్ళకు బహుమాన రూపంలో, గిఫ్ట్ రూపంలో చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు ఇస్తూ వాళ్ళని మోటివేషన్ చేయాలని ఈ యొక్క ఆర్గనైజేషన్ నేను కోరుతున్నాను. మరి ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే ప్రతి చెట్టు విలువైనదే. చిన్న చెట్టు కంటే ఒక తులసి చెట్టే కాదు, ఇంకేంటంటే ఇంతకు మిత్రులు చెప్పినట్టు ఆ చెట్టే కాకుండా ఉత్తరం చెట్టే కాకుండా ప్రతి చెట్టు కూడా విలువైందే దాంతో పాటు. ఎందుకంటే ఒక చిన్న ఇందులో పద్యం ఉండేది, సూది చేసే పని సూది చేస్తుంది, దమ్ముకొని చేసే పని దమ్ముకొని చేస్తుంది. అదే దమ్ముకొని చేసే పని సూది చేయలేదు, సూది చేసే పని దమ్ముకొని చేయలేదని సామెత ఉన్నది. చిన్న చెట్టు దాంట్లో తులసి ఆకులంతా ఉదాహరణ తీసుకుంటే అది పలిగడుపున దాంట్లో నవ్వి నిండితే అది ప్రతి ఒక్క సర్వరోగ నివారణ అనేది దాంతో ఇప్పుడు ఉన్నది. ఇంతకింత ఉన్నటువంటి ఋషులు అయితేంది, ఇంతకింత ఉన్నటువంటి యొక్క ప్రజలైతేంది ఏ హాస్పిటల్ పోకుండా కూడా వాళ్ళు నాటు వైద్యంతో వాళ్ళు ఈ యొక్క చెట్లను, మొక్కలను, వాటితో తయారైనటువంటి కూరగాయలను, వాటితో ఉన్నటువంటి ఈ చింత పులుసు కూడా, చింతకాయ పులుసు కూడా, ఈ చింత యొక్క పండుతో కూడా, ఈ పప్పు ధాన్యాలు, ఈ ఆకుకూరలు, కూరగాయలతోటి ఉన్నటువంటి లాభాలు, ఆరోగ్యమైనటువంటి విషయాలు వేరే మాంసాలు లేవని నేను ఈ సందర్భంగా చేస్తున్నాను. నేను ప్రతిసారి నేను ఒక డాక్టర్ విజిట్ చేస్తున్నాను, ఈ ఎమోషన్స్ ఎట్లా ఏంటి అనేది. ఆయన నాకు ఉదాహరణ ఇచ్చాడు. ఒక పశువు కనుక ఏదైనా పచ్చని గడ్డి కనుక తీసుకొని ఉంటే అది మోషన్స్ ఫ్రీగా పోతుంది, పురుగు పడుతుంటాను. అదే ఒక కుక్కను కనుక
ఉదాహరణ తీసుకుంటే దానికి మోషన్స్ రాదు, టైట్గా తిరుగుతుంటా ఉంటది. అదే ఈ యొక్క శాకాహారం తిన్న వారికి ప్రాబ్లం ఇదే ఉంటుందని డాక్టర్ చెప్పడం జరిగింది. అయితే కొంతమంది ఏమనుకుంటుంటే ఈ శాకాహారం తోటి ఏంటంటే అరే వీడు పైసలు ఖర్చు పెట్టలేడు, వీడు శాకాహారం ఎప్పుడు దోసకాయ బీరకాయ కాకరకాయ అంటున్నాడు అని అనుకుంటారు. దాంతో ఆరోగ్యం బాగుంటుంది. అది తిన్నవారే మంచిగా ఉంటారు. ఒక అయ్యగారు చూడండి, అతను మంత్రం చదివిన కూడా అతని యొక్క వాయిస్, అతని యొక్క గొంతు ఎట్లా అతను 90 ఏళ్ళు ఉన్నప్పటికైనా కూడా చాలా సన్నగా వస్తుంటాడు. కారణం ఏంటంటే అతను కంప్లీట్ శాకాహారి కాబట్టి. ఈ సందర్భంగా ఏంటంటే ఈ యొక్క మొక్కలు మనం ప్రతి ఒక్క మొక్క నాటుతూ ప్రతి మొక్కలు నాటడంలో ఈ విధంగా వ్యక్తి ఈ యొక్క సుఖుల ఫౌండేషన్ ఫౌండర్ కు సహకరిస్తూ మరి వారికి చేదోడు వాదంగా ఉంటూ వారిని ఎంకరేజ్ చేస్తూ ఇంకెన్నో కార్యక్రమాలు చేపట్టి ప్రతి ఒక్కరూ కూడా ఏంటంటే ఒక మొక్క నాటి మనం ప్రకృతి యొక్క విధానాన్ని పెంచి ఈ యొక్క చెట్లను అరణ్యాన్ని పెంచాలనే ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నాను. అంటే ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క అందరికీ విధంగా ధన్యవాదాలు చేస్తూ మనమందరము ఈ ప్రకృతిని అవలంబించాలని కోరుకుంటూ అట్నే ఈ దాతలను కూడా ఇంకెట్నే ఎంకరేజ్ చేసి మన యొక్క ఊరి యొక్క పరువు ప్రతిష్టలను కాపాడుతూ ఇంకా అన్ని కాంపిటీషన్ లో కూడా తీసుకుంటూ ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ ఈ యొక్క ప్రకృతి మీద కొన్ని నినాదాలు చెట్లు నాటుదాము, ప్రకృతిని కాపాడుదాము, చెట్లు నాటుదాము, ప్రకృతిని కాపాడుదాము. ఓకే, చెట్లు ప్రగతికి మెట్లు, చెట్లు ప్రగతికి మెట్లు. ధన్యవాదాలు అందరికీ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ బాబాయ్. అంతేకాకుండా చిరంజీవి వాడు అక్కడ నేను ఉన్నా ఏం లేదు అని ఎన్నో సార్లు నాకు ఉద్యోగం కానీ కానీ ఎప్పుడు ఆయన తమ్ముడు ఒక 2 సార్లు వచ్చిండు, అట్టింకా వెళ్ళిపోయిండు. మా యొక్క ధర్మార్థి యాదయ్య గారిని మాట్లాడిన కోరుకుంటున్నాను. గట్టిగా అందరికీ నమస్కారం. మొక్కల గురించి అన్ని ఇంతగా అందరూ బాగా చెప్పారు. ఒకటే ఇక మరి జరిగే కార్యక్రమం గురించి అందరూ ఇస్తారు. కానీ ఫౌండేషన్ వారికి నా యొక్క కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేస్తాము కాబట్టి. మొన్న కార్యక్రమంలో ముఖ్య పోటీ పెట్టిన వారికి బహుమతితో ఆయన ముందుగా దాతలు వచ్చిన వారికి వారు ఏపీ గారికి గారికి వాళ్ళ కురుకులైనటువంటి రాజీవ్ గారికి వీరందరికీ నమస్కారాలు. మంచి సన్నివేశం. వాస్తవంగా నాకేందో ఇది ఇచ్చిన తర్వాత నా బాధ్యత మన తమ్ముడే పెట్టి సర్పంచ్ గారు చెప్పినా కానీ నేను అన్న నువ్వు కొంచెం కనుక న్యాయం నిలబెట్టుకుంటే బాగుంటుంది అంటే 75 అంటే 77 ఇల్లు తిరిగినా అందరూ ముగ్గురు ఇచ్చారు, అందరూ కష్టపడ్డారు. వాళ్ళ యొక్క తోచినట్టు మంచిగా గ్రామ పంచాయతీ నిర్వహించింది. అందరూ న్యాయం నిలబెట్టుగా అది మా భూస్వామ్యాలు ఇచ్చారు. నేను మేము ఆలోచిస్తాను. కొందరు కోడుకాలు 25 మంది నాకు కోడుకాలు చేసి అందరూ 50 బాగా కూడా ఉంది. అయితే మీకు దిక్కులు కాదు వచ్చి మధ్య అందరూ మమ్మల్ని తీసుకున్నారు. గ్రామ పంచాయతీ కూడా కొందరు చేస్తున్నారు. ఎందుకంటే ఎలా అలా ఆలోచిస్తే కొందరు ప్రముఖులు మంచి ఆలోచించారు. అదే సంఘానికి ఎందుకు మా తమ్ముడికి ఫోన్ చేసిండు, 2-3 ఫోన్ చేసిన తర్వాత అలా నేను ఉన్నా ఎంత ఖర్చు అవుతా అంటాడు. సంవత్సరాలు 3,000 4,000 4,000 5,000 ఖర్చు పెడతాను. ఉన్న ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు నిర్ణయం తీసుకున్నాడు. సరోజిని కేసీఆర్ గారి కుటుంబం అయిన చిరంజీవులు లక్ష్మీ ప్రసన్న 3వ వార్డు, అంతేకాకుండా మన తమ్ముడు రాకేష్ చిరంజీవి హరీష్ వాళ్ళు ముందుకు వచ్చింది మా క్రీస్తు చేతులైన మా నాయనమ్మ ఇద్దరు. అంటే కేసీఆర్ బాబాయ్కు వాళ్ళ నాన్నకు ఫస్ట్ భార్య అయిన సాయమ్మ, ఆ సాయమ్మ కుమారుడు మల్లయ్య వారి వారితో రాంబాబు, ఆ యొక్క రామయ్య 2వ భార్య అయిన లక్ష్మి, ఆ లక్ష్మి ఫస్ట్ కుమారుడు కేసీఆర్ బాబు, చంద్ర బాబు, అభిల్ బాబాయ్, అనంత్ బాబాయ్ మరియు మన యొక్క బాబు బాబాయ్. ఈ కేసీఆర్ గారి కుమారు నాకు చేదోడు వాదుడుగా ఉంటూ దీని ప్రకృతి కూడా మమేకం చేసుకోవాలన్నా ధన్యవాదాలు తెలియజేసి మరొకసారి వాళ్ళకు వర్గం గురించి ఆహ్వానిస్తా. అలా కూడా ఖచ్చితంగా మాట్లాడాలి. ఎందుకంటే మాట్లాడే బాధ్యత ఉంది. మా అమ్మమ్మ గారిని లేదా నచ్చమ్మ గారిని ఒక 2 మాటలు మాత్రం కోరుతున్నా. ఎందుకంటే క్లాస్ కూడా కానీ నేను చెప్పాలి. నాకు నిజమే ఎందుకంటే నేను వాస్తవంగా ఈ 2 చెట్లు 2 ఆకులు రండి
ఎండబట్టి ఏం కాదు చిన్న చూడండి ఆ తల ఒక్క నిమిషం యాగే పక్క నుంచి ఇదేంటి రణపరిస్థితి ఇదేం చెప్పా రణపరిస్థితి కదా నేను జూన్ 16వ తారీఖున నొప్పి ఖమ్మం మా భార్యని తీసుకున్నపోయింది 10 లక్షలు అప్పాయించి భూమి అమ్మాలని చెప్పి అంత ఆర్థిక చెప్పి చిన్న చిన్న కట్టుకుంటూ వచ్చాను అక్కడ ఖమ్మం మీద వెంటనే ఆధార్ స్కానింగ్ తీసారు నీ యొక్క ఏది లివర్లో నీకు దాదాపు 4 to 6 mm స్టోన్స్ ఉన్నాయి నీకు ఆపరేషన్ చేయాలి ఎంత ఏదో సార్ అంటే 40,000 అవుతుంది అది ఆరోగ్య డాక్టర్ కావాలి నేను 80,000కు 60,000 తయారు చేస్తాను 60,000 నాకు ఉన్నాయి నెలకు 20,000 కట్టాలి కాబట్టి గట్టి క్లాస్ కూడా అందరూ ఇదే తయారు చేసేది 2 థైరాయిడ్ భావించగల ఒక నెల రోజులు బతికిన క్లాస్ కొట్టండి లక్షమ్మ మీద రోజు మాట్లాడుతున్నాము తెలియదు పాపం అమాయకు ఆరోగ్యంగా చెప్తాను కోడలు కానీ వాళ్ళు రోజు మాట్లాడతారా ఈ ఆకులు కూడా మనం స్కానింగ్ తీసుకుంటే 4 to 6 mm అది 4 నుంచి 6 వరకు టోన్స్ 2 నుంచి 4 వరకు వచ్చిందండి అంటే 60,000 ఆదాయం నాకు కనిపిస్తుంది తెలుసండి అందుకు తెలిసి మంచి 2 మాటలు చెట్టు పెట్టి అందరికీ వందనాలు. మరి ఎంతగానో ఈ గోపాలగిరిలో మరి చెట్ల వైద్యానికి మరి ఎంతో ప్రాధాన్యపడి అందరినీ మరి పిలిచి చెట్టు మీద ఒక సభ పెట్టాలని చెట్ల వైద్యులందరికీ నేర్పించాలని ఆయన ఎంతో ప్రయాసపడి మరి ప్రతి దినము ఎట్లా మందులు ఎట్లా వాడాలో డాక్టర్ మందులతో బాగుపడరు చెట్ల వైద్యం నడిపించాలని ఎంతో ప్రయాసపడి 4 గంటల కంటే ప్రతి బిడ్డకు అందరికీ ప్రతి మందితో బాగుపడతారని ప్రతి విషయం చెప్పడం జరుగుతుంది. ఎంతో ఈ గోపాలగిరి పట్టణంలో ఎంతో ప్రయాసపరిచేసేది కారాన్ని మూసుకునేదాన్ని రజనీ కొందరు అసహించుకుంటున్నారు ఊపిక తప్పులు పెడుతున్నారు ఎందుకు ఇట్లా పెడుతున్నారని కొందరు అనుకుంటారు కొందరు మంచిగా అనుకుంటారు కాబట్టి ఎట్లయినా ముందుకే సాగుతుందని ఇంతవరకు నేను సమర్పించిన ఈ అవకాశాన్ని ముగించుకుంటాను. వెరీ గుడ్ అమ్మా ఓకే ఓకే థ్యాంక్ యూ అమ్మమ్మ సమయపాలన పాటించిన యాభై బాగా గుర్తించింది కానీ చాలా థ్యాంక్ నేను వాస్తవం చెప్పాలి నేను దాదాపుగా 400 తరపు నుంచి గట్టిగా క్లాప్ కొట్టాలి పాపం ఆ సర్పంచ్ గారికి ఇచ్చి చూస్తున్నాం గట్టిగా క్లాప్ కొట్టాలి జనమల శాస్త్రీయ వాసులు అలంకరిస్తూ కొట్టాలి ధన్యవాదాలు పందిరలేదే అందుకే మెడ వస్తాను అందుకే చాలా ధన్యవాదములు. అంతేకాకుండా ఆర్థం వచ్చినా కానీ సర్పంచ్ గారు 2 పూలు బుద్ధిని ఒక విద్య మీద పురాభిషేకం తెలుసుకుంటున్నారు. క్లాస్ కొట్టండి అట్లే సర్పంచ్ క్లాస్ కొట్టండి అసలు అంటే అభినందన శిశు మందిర్ స్థాపింపు చేయడానికి కారకులైన కీర్తి శిశువులు జనమల్ల దయమ లక్ష్మి రామయ్య శిక్షమ కూర్చుని అయితే లక్ష్మి రామయ్య చిన్నవారితే జనమల్ల బాబు ఈ 2 తరగతి చదువుతున్నప్పుడు అభినందన శిశు మందిర్ పెట్టి మాకు పూర్తి చేసింది. అంటే 2, 4, 5, 6, 7 అంటే 5 సంవత్సరాలు శిశురికం తీసిన ఈ కుటుంబంతో. అంతేకాకుండా మీరు ఎంతో సామర్థ్య సమయాన్ని నేను చెప్పుకుంటే మా గురువు అని ఇది పాలయగూడెంలో
5గురు లేదా 4 పిల్లలు పుట్టిన తర్వాత ఈ రామయ్యకు లక్ష్మమ్మకు తల్లిదండ్రులు బతుకు జరిగిపోయినట్టు నా పిల్లలు ఎక్కువ 4 పుట్టి 3 పుట్టారు. నా ఆస్తి తక్కువ వస్తుందని రామయ్య తాత తన కళ్ళు కట్టుకుని తగిలేరు కడే ప్రస్తుతం ఉన్న 4 టౌన్కి వెళ్ళిపోయినాక తగిలేరు కడు వైద్యం చేసిందట. ఆ వైద్యం చేసినప్పుడు నాకు గురువు అయిన సీతా సమ్మయ్య పారాయగూడము ఏది కొయ్య జాతి బిడ్డ చచ్చి ఏ లోపల ఉన్నదని వాళ్ళ సర్వ విద్యను చేస్తున్నాం. నేను ఏ ఊరికి కారణం మంచిగా అనుమానాల చిన్నమలాగా ఈ రోజు నా ప్రస్తుతం ఏంటంటే 2 ఉన్నాయి. ఆర్థిక సమానతలు ఒకటి, వ్యాధి ఒకటి. ఎన్ని పాలకులు వచ్చినాయి ఇచ్చిన కానీ మరి ఏం చేయాలి కాదంటే రామయ్య గారు యనమల రామినికి ఏమైనా యనమల రామయ్య ఏమైనా ఇప్పుడు నువ్వు అంటే ఎక్కడ అంటే ఊరు అంటే అక్కడ మరి ఏం దక్షిణ దేశం అంటారు గోదావరి మల్లూరు అంటే దక్షిణ దేశం ఏదంటే మన గురువులు అన్నమాట. గురువులు యనమల రామయ్య మధ్యన తాత నేను ఆయన వైద్యం చేసిన తాత నా తాతను నన్ను నా తల్లిదండ్రులు బతికించిన గొప్ప వైద్యుడు మీ రామయ్య అని ఆ రోజు నాకు స్టార్ట్ చెప్పి అందరూ చిరుత ఉంచి ప్రతి క్లాస్ కొట్టాలి రామయ్య కుటుంబానికి. అంతేకాకుండా ఆయన వారసైన కేసీఆర్ గారితో కూడా నేను కూడా నాటు కట్టుగా కామెడీ కూడా అన్నీ నేర్చుకున్నా. ఈరోజు ఒక మొత్తం లాగా ముందుకు వస్తున్నందుకు ఆశీర్వదించి ఆ వైద్యానికి ఆ వైద్యంతో పాటు ఎంతో మందికి కొన్ని 100,000 మందికి ఆ కుటుంబం త్యాగం చేసిన 5,000 అందుకు ఆ పూర్వవాసులకు మా చిన్న తాతలకు ఈ రోజు నా తాతగా వచ్చినాక చదివిన కేసీఆర్ గారిని ఆహ్వానిస్తూ పూర్తిగా నాకు మనస్ఫూర్తిగా వాళ్ళను గౌరవిస్తూ ఒక 2 మాటలు మాట్లాడి కేసీఆర్ వారిని కోరుకుంటున్నాను. విస్తృత ఫౌండేషన్ రవి గారికి నా యొక్క కృతజ్ఞతలు. అలాగనే గ్రామ సర్పంచ్ గారు సావిత్రి గారికి, అలాగనే గ్రామ వార్డ్ మెంబర్లకు ఇచ్చిన వాళ్ళందరికీ నా మొక్కలంటే చాలా వైద్యం. మా నాన్నగారు ఒక కాంపిటేషన్ చాలా మంది లైన్గా వారం ఆదివారం నాకు తింటానికి కూడా తీరవచ్చు. ఆ మొక్క ఏంటిదంటే గుమ్మేడి ఏళ్ళు తెచ్చి 3 కులాలు దారాలు తెచ్చి అవి కోసి దండలేస్తే పూర్తిగా ఆ కామీలు పచ్చయి పెద్ద కామీలని, ఉప్పు కామీలని, తెల్ల కామీలని రకరకాలు వచ్చినా కూడా ఆ వైద్యానికి ఎవరు కూడా చనిపోయి ఎంతో త్యాగం చేసి కష్టం వస్తే ఇంటికాడ పడి ఉండేది. నాదే, నా ఇల్లు, నా వాళ్ళు, మా నాన్నగారు కాళ్ళు ఇరిగినా చేతులు ఇరిగినా ప్రతి ఒక్క దానికి వైద్యం చేసిండు. నాకు చిన్నతనమే అయినా కూడా నేను కొన్ని నేర్చుకున్నా. మా అన్నగారు నేర్చుకున్నారు. ఆ తర్వాత మా అమ్మ నేను కూడా నడిపించడం జరిగింది. ఇక రోజులు బాగలేదు కానీ దాన్ని వదిలేసాం, అక్కడక్కడ పోతాను. కానీ మొక్క అంటే ప్రతి ఒక్కటి మొక్కే, మనం తినేది ప్రతి ఒక్కటి మొక్కే. కూరగాయల కానీ మొదలు పెడితే లవంగాలు, ఏలకులు, ధనియాలు అన్నీ కూడా మొక్క నుండి వచ్చేది. ఆ మొక్కే మనకు ఆధారం. ఆ ఆధారం కాబట్టి మొక్కను చాలా కాపాడుకోవాలి. మన ఆరోగ్యానికి హాని కలగకుండా ఆ మొక్క చేస్తుంది కాబట్టి మన ప్రాణ లాంటిది మన మొక్క. అందుకోసం అందరూ కూడా మొక్కలను కాపాడాలి, సంపొద్దు. ఈ మొక్క నాటిన ప్రతి వ్యక్తి వాటికి నీరు అందియాలి. కాబట్టి మనం అందరం ఏకమై మొక్కలను సాదుకోవాలి. మొక్కలే మన ప్రాణం. కాబట్టి మా నాన్నగారైన రామయ్య, మా పెద్దమ్మైన సాయమ్మ చనిపోవడం జరిగింది. ఆ తర్వాత మా అమ్మని చేసుకున్నారు. మా అమ్మ 12 ఏళ్ళ వయసులే ఇక మా అన్నలు 2 ఉండే సాయమ్మకు. ఆ 2 ఎవరో వేరే వాళ్ళని చేస్తే వీళ్ళు దక్కరనేది మామని ఎంతో ఇది చేసి మామని చిన్నపిల్లలు చేస్తే అప్పుడు మేము
5గురం పుట్టినాం. వాళ్ళు 7గురం ఇట్లా ఆయన చిన్నపిల్లవాడే బాయలబడి చనిపోయింది. మా పెద్దమ్మ చనిపోతే ఆ చిన్నపిల్లవాడ ఆయన కూడా చనిపోవడం జరిగింది. ఇక తర్వాత 71 మా నాన్నగారు కూడా చనిపోయింది. అప్పుడు మేము 8 సంవత్సరాలు ఉన్నా. మా చిన్న తమ్ముడు కాడు కాదంటే పుట్టిండు. ఆ తర్వాత ఇక మా నాన్నగారు మా చిన్నాయన భిక్షమయ్య గారు నాన్న అన్నాం కానీ చిన్నాయన అనలే, మా చిన్నమ్మడే చిన్నమ్మ. ఆయన ద్వారానే మేము ఈ రోజు ఇక్కడ నిలబడగలిగినాం, మాట్లాడగలిగిందంటే భిక్షమయ్య గారే, మా చిన్నాయన గారే. మా పెళ్ళి చేసిండు, మమ్మల్ని చూసిండు, మమ్మల్ని దాచిండు, పెద్దలు చేసిండు. ఆయన ద్వారానే మేము ఇలా నిలబడి మాట్లాడగలుగుతాం. ఎవరు కూడా పట్టాలు ఆ రోజు ఇద్దరు కూడా మమ్మల్ని ఎవరు కాదు పట్టాలంటే వచ్చారు చూసిండు. అంతేగాని మా నాన్న అయినా మా చిన్నమ్మ అయినా ఒక తల్లిలాగానే మమ్మల్ని చూసి, అలాగనే మనం కూడా సాయం చేయాలి. ఎంతో కొంత ప్రతి వారికి ఈర్ష్యపడి ఉళ్ళు కుతంత్రాలు పెట్టుకోకుండా సాయం చేయాలి తప్ప మనం ఇలాంటి కుతంత్రాలు పెట్టుకోకూడదు. ఎంతో చేతనైనా మనం ఈ తోటి సోదరుడికి కష్టం వచ్చిన ఏదో 10 రూపాయలు కానీ 5 రూపాయలు కానీ లేకపోతే మాట సాయం చేయాలి. ఏం లేకున్నా కానీ కీడు చేయకూడదు. ఎవరికైనా కీడు చేయకుండా అలా చేస్తే చాలా బాగుంటుంది. ఈ ఫౌండేషన్ గారికి ఇంకా మొక్కల గురించి ఇంకా తెలియజేసి ఇంకా దీన్ని పెంచుకోవాలని ఈ యొక్క సభకు చేసిన వారికి కృతజ్ఞతలు చెప్తూ థ్యాంక్ యూ బాబాయ్. శ్రీధర్ రావాలి. మీ నాన్నగారు ఆయుధం చేసింది కనపడిరా. థ్యాంక్ యూ బాబాయ్. వాస్తవంగా మొక్క ఒక చెట్టును పెట్టండి, సృష్టిలో ఉన్న సర్వజీవుని బతికిస్తుంది, మానవ జాతిని బతికిస్తుంది. ఆ మొక్కలాగా ఎదిగిండ్రు. నాకు ఈరోజు గురువుగా మిత్రుడు ఈ యొక్క కుటుంబానికి నా యొక్క ఫౌండేషన్ రుణపడించాలని, అంతేకాకుండా ఇప్పుడు ఎంతమందిగా పాల్గొంటే వాళ్ళందరినీ బహుకరిస్తారని విషయమే ఈ కుటుంబానికి ఆ శ్రీనిధన ప్రసన్నకు, రాకేష్కు, నరేష్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మంచి విషయం కాబట్టి వాళ్ళ పంపిస్తున్న మాట్లాడుతున్నా అంటే మా చిన్న కూడా మాట్లాడుకుంటున్నాం. ఇక్కడికి వచ్చిన సర్పంచ్ స్థానాలకి, వార్డు మెంబర్ వారికి అందరికీ, అక్కలకు, చెల్లెళ్లకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. డాక్టర్ గారు నాకు ఇక్కడ కల్పించినందుకు, నా కొరకు వార్డు మెంబర్ చేసినందుకు ఇంకా ధన్యవాదాలు. మరి ఇంకొక గురించి మీరందరూ తెలుసాలని కోరుతున్నాను. ఏ డాక్టర్ను రోజు మైకి పెట్టంటే ఇంట్లో అంటాను కదా, ఎందుకు నాకు పెట్టాలంటారు. డాక్టర్ చేసేది గొప్ప పనే, మంచి పనే, ముక్కలు పెంచేది మన అందరినీ బతికిస్తాడు. నేను ఇస్తాను. వెరీ గుడ్ చిన్నమ్మ, మంచి విషయం. ఎవరిచ్చినా, ఈవెన్ ప్రభుత్వం ఇచ్చినా, పాలకవర్గం ఇచ్చినా, ఎవరిచ్చినా నా పని ఆగదు. ఊరి నా కంఠంలో ఊరుతున్న చేతి. ఎందుకంటే నాకు ఒకటే ఒక ఆయుధం ఉన్నది. ఆ ఆయుధమే ఈ గౌతమ బుద్ధుడు లాంటి 50% ఆశీస్సులతోనే. గౌతమ బుద్ధుడు సూచించిన సూచనల మేరకే తన భార్య చావు బతుకులున్నది. తండ్రి, నేను చనిపోతే, నువ్వు చనిపోతే మనకు 625 కోట్ల జనాభా ఈ భారతదేశంలో అనాథగా మారుతాడు. నువ్వు కట్టిన నడువు, నువ్వు రాసిన రాజ్యాంగం ఎంతో రావద్దని ఆ రోజున మన భారత రాజ్యాంగం రచించిన అంబేద్కర్ గారి భార్య ఆ రోజు ఆయన కోరికలు కొన ఊపిరిలో ఉన్నది ఎవరు? రామాబాయి. భారత రాజ్యాంగానికి 1956 స్వతంత్రం వచ్చిన తర్వాత అమలు పొచ్చలేవు. ఆ రాజ్యాంగం అమలు పరచాలంటే అప్పుడు ప్రముఖులు గొప్ప వాళ్ళు అవకాశం రాజ్యాంగం ఇస్తే ఆ రాజ్యాంగాన్ని ఈ ప్రభుత్వానికి అంకితం చేయబోతున్నారు. కానీ ఆ రోజున కూడా కుట్లు జరిగినాయి. ఈ రాజ్యాంగం కనుక అంకితం ఇస్తే ఎక్కువ ఏది చదువురాని వాళ్ళు, అనారోగ్యంగా ఏం తెలియని అమాయకులు ఉన్నారు. ఎప్పుడు వరకు మనం ఓటుగా ఉండాలి, మనమే గొప్ప పాలకులుగా పరిపాలించబడాలని ఉన్నత వర్గాలు అతను పెట్టి ఆ రాజ్యాంగం రాకుండా చేయడానికి చేస్తుంది. కానీ రామాబాయి భార్య కోరిన మేరకు కొన ఓటులతో ఉండి ఆ రాజ్యాంగం పట్టుకుని అంబేద్కర్ గారు ఇచ్చి అప్పుడు పాలకులకి అంకితం చేసింది. ఆ చేసిన తర్వాతనే మనం బతుకుతున్నామండి. అలాంటి రాజ్యాంగం ఉంటే నేను ముందడుగేస్తున్నా. అలాంటి రాజ్యాంగం కాపాడుకునేది ప్రకృతిని కాపాడుతున్నా. ఈ పంచభూతాలను ఆశీర్వదిస్తుంది.
మంచి సన్నివేశం చిన్నమ్మ. ఓకే, ఇంకొక మాట్లాడతారా? ఖచ్చితంగా అందరూ మాట్లాడాలి. ఓకేనా? ఓకే, మంచిగా క్లాస్ కొట్టాలి. మంచి గట్టిగా క్లాస్ కొట్టాలి. నూతనంగా ఏర్పడిన పాలకవర్గమైన సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారిని, వార్డు మెంబర్లను, అంతేకాక పాత కూర్చున్న 3వ వార్డు మెంబర్ అయిన రతన కుమార్ను, ప్రతి ఒక్కరూ ఒక 2 మాటలు దయచేసి మాట్లాడండి. ఈ పాలకవర్గం గురించి, తాత గురించి, ఇతర కోటి గురించి, గ్రామ పంచాయతీ గురించి మాట్లాడాలి. నూతనంగా ఏర్పడిన శాంతి శ్రీనివాస సర్పంచ్ గారిని కోరుతున్నాను. క్లాస్ కొట్టండి. పెద్దలందరికీ నమస్కారం. నేను వెనుమల సావిత్రి శ్రీనివాసు. రవి ఇట్లాంటి ఎన్నో చేయాలని ప్రయత్నిస్తున్నాను. రవి గారికి, డాక్టర్ రవి గారికి ధన్యవాదాలు. ఇంకా మాట్లాడక సిగ్గైందా మనకు జ్వరం పుట్టే చాలా సంతోషం, మంచిదే. ఓకే, అట్నే ఉప సర్పంచ్ గారు మాట్లాడుకుంటున్నారు. ఈ మొక్కల గురించి తెలియదు కానీ డాక్టర్ రవి గారు రోజు మార్నింగ్ 5 o'clock చేసి ఈ మైక్ అనేది చాలా కొంతమందికి ఆడవాళ్ళకి కూడా ఇది ఏమైందంటే రవి 5ంటికి లేచి పెట్టడం వల్ల ఆడలు కానీ ఆ మైక్ సౌండ్ లేచి ఇంట్లో పని చేసుకోవడమే కానీ ఆడలకు అనేది చాలా ఇంపార్టెంట్ ఇస్తాను రవి గారు. అలాగే ఈ చెత్త గురించి కానీ మనకు అంత ఐడియా లేదు. మనం ఒకటే తెలుసుకున్నాం, మనం కనీసం ఇంటికి ఒక 3 చెట్లను పెట్టుకోవాలి ఇంటి దగ్గర. అది పూల రకాలుగానే కానీ అది మనకి ఒక చెట్టు ఉన్నదనుకో, ఇది పండిస్తుందా పూవిస్తుందా అని కాకుండా అది ఒక చెట్టు పెడితే మనకు రేపో రోజు నీళ్ళని ఇస్తుంది అన్నట్టుగా ఇంటికి ఒక చెట్టు కనీసం ఒక 3 చెట్లు ఉండాలని దానికి సహకరిస్తేందుకు మన గ్రామ పంచాయతీ నుంచి మన పాలకవర్గం అయితే అక్కడ ఒకటి నర్సరీ పెట్టడం జరిగింది. అలాగే ఇప్పుడు నర్సరీ స్టార్ట్ అయినా కాబట్టి ఈసారి కానీ మంచి మొక్కలు తెప్పించాము. ఆ మొక్కలు అనేది మీ ఇంటికి 3 చొప్పున ఇస్తాము. దాన్ని మీరు ఇచ్చిన ఏమంటే పెట్టుకొని దాన్ని మంచిగా రక్షించితే కాక మనకు మన ఊరికి మంచి ఆక్సిజన్ అనేది మంచిగా ఉంటుంది. మీరు నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సర్పంచ్ గారు మంచి సన్నివేశం. ప్రతి మొక్కలు ప్రతి కుటుంబంలో 3 పెట్టాలి, వాస్తవండి ఖచ్చితంగా పెట్టాలి. అంతేకాకుండా నేను సర్పంచ్ అమ్మ గారిని, అంతేకాకుండా గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు, అంటే కారోబారు గారిని అందరినీ చూసిన ఏం గురిందంటే కారోబారు శ్రీధర్ గారు, శాంతమ్మమ్మ, అట్లే స్వర్ణలత, సీను, మీ నాన్నగారు ఈ గ్రామానికి సేవ చేసిన ఆయుర్వేద గురువు. నాకు ఇంతకుముందు 2 సార్లు ఇలా కనిపించారు. ఖచ్చితంగా శ్రీధర్ ఇంట్లో ఉన్న ఖచ్చితంగా రావాలి. మిమ్మల్ని ప్రత్యేకంగా ఈ యొక్క సభ భగవంతుడిగా మేము గౌరవిస్తున్నారు. ఖచ్చితంగా రావాలని కోరుతున్నాం. మీరు కాపుకొట్టండి. శ్రీధరు, స్వర్ణ, శాంతమ్మ రావాలి ఖచ్చితంగా. అయితే ఒకటి చెప్పిన పెద్ద ఏంటంటే మాకు ఎంపీడీఓ మాకు ఎంపీడీఓ కానీ, ఎందుకంటే కొందరు మహానుభావులు కొందరు చెప్తున్నారు యూట్యూబ్ పెట్టిండు పర్సనల్ అంటారు. నేను చెప్తాను 3 ఉంటాయి సమూహాన్ని చేయడం. యూట్యూబ్ మానిటైజ్ అయిన తర్వాత ఫస్ట్ గ్రీన్ వస్తుంది, ఎస్ అంటే డాలర్స్ వస్తుంది. ఒకటి ఎస్ ఎల్లో వస్తుంది, రెడ్ ఎల్లో వస్తుంది, అంటే రెడ్ ఎస్ వస్తుంది. రెడ్ ఎస్ అంటే భారత రాజ్యాంగానికి చట్టపరమైన నేను లొంగుబాటు తెలియజేసినట్టు చెప్తాను. యూట్యూబ్ సూచన కూడా నేను తెలియజేసినట్టు చెప్తాను. ఇంతవరకు కూడా ఎల్లో పడ్డది దేనికి? కొందరు చిరంజీవి చిన్న పిల్లలు భయపడతారని అలాంటి ఏది ప్రాణాలు జరిగిన పెట్టు అవి పెట్టుకున్నా. ఇది నా యొక్క వ్యక్తిగత అన్నీ ఎసి పడ్డాయి. అంటే భారత రాజ్యాంగానికి, భారత చట్టానికి, ఈ యొక్క ప్రకృతికి ఈ యూట్యూబ్ సూచనలకు 100% సపోర్ట్ చేసినట్టుగా అది యూట్యూబ్ సపోర్ట్ చేస్తుంది. అంటే 150 కోట్లు 140 కోట్లు మన భారతదేశ జనాభా, 300 దాదాపు 500 కోట్ల జనాభా ప్రపంచ జనాభా అందరూ మెచ్చుకోగా, 140 కోట్ల జనాభా అందరూ మెచ్చుకోగా
కేవలము మనకు ఓటు వేస్తే 480, 470, 560 మనుషులు ఉన్న ఈ జనాభాలో 480 మంది వేసారు. అంటే దాదాపు 90-80 మంది ఈ లెక్కకు రాని మనుషులు ఈ రోజు మనం ప్రశ్నించడం ఎంతవరకు సంబంధించి ఒకసారి ఆలోచించాలి. ఆయుర్వేద అభిమానులు వివిధ ఆరోగ్యారా ప్రతిదీ కూడా విమర్శన ఉన్నది. ఆ విమర్శనలో ఒక భావన అమృతం ఉన్నది. ఈ అమృతం లాంటి భావన ఇచ్చేది ఇంతకుముందు పాలకవర్గమైన మన ఉప సర్పంచ్ ఏది మధు. అందుకే మరొకసారి వాళ్ళు పాలకవర్గాన్ని శిక్షవంతు మేము కోరేది ఒకటి, సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ వార్డు మెంబర్లు మా తాతలు అందరూ కోరేది ఒకటి. భారత రాజ్యాంగం ఇచ్చిన చూపిన మర్రి చెట్టు రాయి చెట్టు నేను ఒక నిమిషం ఆశ్రమించే చెట్టు మర్రి చెట్టు మన జాతీయ చెట్టు. మొన్న బర్త్డేలో దాదాపుగా డాక్టర్ రాజేంద్ర రెడ్డి గారిని 70వ బర్త్డే జరుపుకున్నారు. మన నియోజకవర్గం పేరున దాదాపుగా ఉమ్మడి వరంగల్ జిల్లా పేరున అందరూ జరుపుకుని కేసు కనిపించారు. చెట్టు పెట్టి ఏకైక గ్రామం గోపాలగిరి గ్రామం. కాసు కొట్టండి. గ్రామం ఒకటి. అందుకే మన పూర్వవాసుల సాక్షిగా ఇక్కడ ఆయుర్వేదం పుట్టింది. ఇది యనమల రామయ్య గారి కుటుంబంలో, యనమల మిట్టయ్య గారి కుటుంబంలో, తర్వాత లక్ష్మీనారాయణ గారి కుటుంబం, తర్వాత మా కుటుంబంలో. అందుకే ఈ ఆయుర్వేద నిలయానికి 2 మనకు ధర్మార్పు వాళ్ళు ఉన్నారు, సిద్ధపుల్ల వాళ్ళు ఉన్నారు, యనమల వాళ్ళు తీసుకోవాలి 4 ఊరు కనుక మనం గోపాలగిరి ఏదైనా దుబ్బతనగా మొదలుకుంటే నడి ఊరి నుంచి చల్లాపురం గోపాలగిరి మరియు పెద్దపురం రోడ్డు వరకు రాయి చెట్టు మర్రి చెట్టు కనబడాలి. రాయి చెట్టు ఊళ్ళో ఉండాలి, మర్రి చెట్టు ఊరు అవతల ఉండాలి. జాతీయ చెట్టు ఎవరైతే మర్రి చెట్టు నరికినా దాన్ని నమ్మినా జాతీయ చెట్టు ద్వారా మనకు ఉండవలసిన ఆధార కార్డు అన్ని కూడా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తొందరగా అందరూ అమలు తీసుకొస్తాను. ఆ చెట్టును తప్పకుండా మీరు కాపాడతారని. అంతేకాకుండా నర్సరీలో ప్రత్యేకంగా రావచ్చు రావి చెట్టు మర్రి చెట్టు పెట్టని మీరు నిర్ణయించారు. మీకు పాలక వర్గానికి నా పుస్తక పాండ్యుల తరఫున గ్రామ ప్రజల తరఫున మేము అందరూ సిద్ధమవుతూ నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మన వాక్యమైన విజయాన్ని మాత్రం కోరుతున్నాను. ఈ చెట్లు బాగా రవిరావు గారికి నమస్కారం. నాకు ఇంతకు ముందు ఏం తెలియదు. చెట్లు బాగా ఇంతకు ముందుకు ఈ సంఘటన అంటే నాకేమో తెలియదు. ఈ చెట్లు పెట్టి బాగా ప్రతిసారి అప్పుడు 4 గంటల 4:30 పౌడర్ 5 గంటలకు వేసేవారు. అప్పుడు ఎంతోమంది పనులు పోయినా ఎక్కడ పోయినా ఈ రవికి ఏం పని లేదు, ఎప్పటికీ వేస్తూనే ఉంటాడు, నిద్రపోకుండా చేస్తాడు ఈ రవికి అన్నవాళ్ళు. ఇప్పుడు చాలా బాగా వేయబట్టి చాలా రోజులు అవుతుంది. ఇప్పుడు అప్పటికి ఇప్పటికీ చాలా వరకు జనాలను మార్పు చేసింది. ఏంటంటే ఈ చెట్లు పెట్టడం, ఈ ప్రతి ఒక్క చెట్టు దేనికి ఉపయోగపడుతుంది అనేది రవి బావ రోజుకు రోజు తెలియజేస్తుంది. కాబట్టి అవునా ఇదంటే ఇష్టనా, ఇదంటే ఈ ఆకు దీనికి మంచిగా అనేది ప్రతి ఒక్క చెట్టు కూడా ఎవరిని కూడా చంపొద్దు. చెట్టు ప్రతి ఒక్క చెట్టు మన ఇంట్లో మనం మొక్క నాటుకోవాలి, మనం దాన్ని చాలుకోవాలి, నీళ్ళు కూడా చాలుకోవాలని చాలా వరకు బాగా ప్రయత్నించింది. కాబట్టి బాగా ఇంతకుముందు బాగా కూడా చెప్పబట్టి వాళ్ళకు చాలా వరకు అర్థం అవుతుంది ఆ చెట్టు అంటే ఏంటి అనేది అర్థం అవుతుంది. డాక్టర్ ప్రతి ఒక్క డాక్టర్ దగ్గరికి పోయినా కూడా ఆ చెట్టు అంటే ఏంటిది డాక్టర్ చెప్పేది అదే సమాధానం, బాగా చెప్పేది అదే సమాధానం. బాగా పొద్దుగాల మైకులో చెప్పడం ఏదో అప్పుడు ఏదో అని వదిలేసేవాళ్ళు. ఇప్పుడు ప్రతి ఒక్క ఆన్సర్కు అర్థం చేసుకుంటారు. అదంటే అవునా అనేసి నేను కూడా ఫస్ట్లో వదిలేసిన. ఈ బావకి ఎవరితో కాదండి నా చెప్తున్నా, ఈ బావకి ఏం పని లేదు, ఎప్పటికీ వేస్తుండు అనేది అంటే ముందు పొద్దుగానే వేసేదాన్ని. కానీ నాకు అదే టైము నేను ఇది ఎందుకు చెప్తుంది బావ అనేసి నేను అవన్నీ తెలుసుకున్నాను. చెట్టు గురించి ఈ వేదిక నుంచి రమ్మని రవి బావ గారికి నాకు ఇంతగా ఏమి తెలియదండి. వేదిక మీద రమ్మన్న రవి బావ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ విజయ, వెరీ గుడ్, మంచిది. ఓకే మంచిది. అంటే అక్కడ మంచి సన్నివేశం. చిన్నమ్మ మా పూజనీయుడు, మా గౌరవనీయులు, మా చిన్నమ్మను 2వ వార్డు నెంబర్ ఒక్కసారి సమకాలిక అంటే వేదిక పెద్ద పాలకవర్గాన్ని మా ఉపరమ చిన్నమ్మ పోతుంది మాట్లాడు.
నమస్కారాలు. నా పేరు కరుణ. మా కొడుకు దగ్గర చెట్లు అందరికీ అది వస్తాయి. దయచేసి ఎక్కడున్న అందరు రండి. అంతేకాకుండా ఈ కన్మ పండుగ శుభాకాంక్షలు మేము మైకులు అందిస్తున్నాం. కన్మ పండుగ అనేది మన వ్యవసాయ సంబంధం, మన యొక్క దేశము, అంతేకాదు మన తెలంగాణ ప్రత్యేకము. ఈ ఊరిలో దాదాపుగా 100-120-200 కుటుంబాలు అంటారు కదండి. ఊరి పేరు మీద మూడు ఉన్నాయి. ఒకటి ధర్మార్కు వెంకటసాయన ఆవుతుంది, రెండోది నూనె ప్రభాకర్ది, మూడోది యనమల భీమే ఆవులు. 3 ఆవులు ఉన్నాయి. వాళ్ళకు సన్మానించే అవకాశం ఉంది కనుక ఎక్కడ ఆ దాతలైన యనమల కుటుంబకుమారు వాళ్ళ కుటుంబీకులైన యనమల కేసీఆర్ సర్వీని చేతుల మీద జరిగే అవకాశం ఉంది కనుక దయచేసి నూనె ప్రభాకర్ కానీ, నూనె లక్ష్మణ కానీ, నూనె సామెలు కానీ, అంతేకాకుండా ధర్మార్కు వెంకటసాయలు మాజీ సర్పంచి, ధర్మార్కు శ్రీనివాసు, అంతేకాకుండా యనమాల భీమే అది సమీపంలో సభ ముగించబోతుంది కనుక ఖచ్చితంగా మీరు అందరూ రండి. అంతేకాకుండా ముగ్గుల పూర్తి పాల్గొన్న ప్రతి ఒక్కరికి, ప్రతి మహిళా మూర్తికి శిశువుని చెప్పి ఒకరైతే ఈ సభ దగ్గర రాకుండా కానీ తమ ఇంటికి అందరూ ఉండండి. హోమం తీసుకొచ్చి పెద్దలు వచ్చి గబా సర్పంచమ్మ గారు కానీ, పార్టీమల్ గారు, అంతేకాకుండా సర్పంచ్ గారు కానీ నా ఖర్చు చూపిస్తారు. అందరూ బాగా ఉండాలి. అంతేకాకుండా మన ఊరికి కేంద్ర మంత్రానికి ఉద్యోగులు గౌరవ ఎన్టీ గారి కుటుంబానికి మరొకసారి స్థితిలో రావాలి. నేను 2 సార్లు చూసినా కానీ స్కీజులు వెళ్ళిపోయింది. స్కీజులు ఖచ్చితంగా ఈ సభ రూపంగా రావాలి, ఖచ్చితంగా రావాలి. అంతేకాకుండా ప్రత్యేకంగా ఇప్పుడు మాట్లాడదామా లాస్ట్కు ప్రధాత ఇచ్చే సన్నివేశం ఉంటే తర్వాత మా సన్నివేశం మాత్రం ఉండేది ముగిపోయి అలంకరించినటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు. అయితే నేను వీడియోలో వీడియోలో అందరూ వేసినటువంటి ముగ్గురు చూసిన, అందులో ఒక్కరికే వచ్చింది. మిగిలినందరూ కూడా అరే కొంచెం మిస్ లో పోయింది. వాళ్ళు మాట్లాడేసేటోళ్ళకైనా టెన్షన్ ఉందో లేదో కానీ లాస్ట్కి ఎవరికి వస్తుందో ఏమో, ఎన్ని ప్రైజ్లు ఇస్తారేమో అని చెప్పి నేను ఆలోచించిన. అందరు ముగ్గురు బాగున్నాయి, ఒకరికి మాత్రమే గిఫ్ట్ వస్తాను, ఇంకొకరికి రాకపోయేసరికి నిరుత్సాహపడతానని చెప్పి నేను అనుకున్నా. కానీ వాళ్ళని కూడా నిరుత్సాహపరచకుండా ఇటువంటి కార్యక్రమం చేపట్టినటువంటి దాతలకు మరియు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మా బాబాయ్ గారు ఇచ్చినటువంటి సుశ్రుత ఫౌండేషన్ వ్యవస్థాపకులు మా బాబాయ్ గారికి అందరూ కూడా నా ధన్యవాదాలు. చాలా మంది ఆడవాళ్ళకి తెలియదు ఏంటంటే ముగ్గుల పోటీ అనేది ఎప్పుడు వచ్చిందంటే మొగలకు చాలా పోటీలు ఉన్నాయి. కొట్టుకులు ఉంటాయి, క్రికెట్ ఆటలు ఉంటుంది, మళ్ళా కబడ్డీ ఉంటుంది, అన్ని రకాల పోటీలు ఉన్నాయి. ఆడవాళ్ళకు నాకు తెలిసి ఫస్ట్ స్టార్ట్ అయింది ఏంటి అంటే చరిత్రపరంగా చూసుకున్నా కూడా మన తెలుగు రాష్ట్రాలలో కేవలం ముగ్గు పోటీతోనే స్టార్ట్ అయింది. ఏంటంటే ఇట్లాంటి ఆడలను ఎక్కడికి పోకుండా ఏం చేయలేకుండా మొగల కంటే దారుణంగా అణచివేసే సిచ్యువేషన్లలో ముగ్గుల పోటీ అనేది తీసుకొని ఇట్లాంటి తర్వాత వాళ్ళను కూడా వేరే పోటీలలో మొగలతో సమానంగా చూస్తున్నటువంటి వ్యవస్థ అనేది స్టార్ట్ అయింది. ఇట్లాంటి కార్యక్రమం చేపట్టి మన చాలా ఊళ్ళలో ముగ్గుల పోటీలు జరుగుతాయి, మన ఊళ్ళలో జరగవని చెప్పి ఎప్పటికీ అనుకుంటున్నాను. శ్రీకాకుళంలో మా అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో బాగా జరుగుతాయి, ముగ్గుల పోటీలు జరుగుతాయి, క్రికెట్ అన్ని పెడతారు. మన ఊళ్ళో కూడా ఈ ఏర్పడినటువంటి ఇప్పుడు పాలక మండలి కానీ వీళ్ళు ప్రోత్సహిస్తున్నందుకు పాలక మండలి సర్పంచ్ అయినటువంటి చిన్నమ్మ కానీ, సాయంత్రం శ్రీనివాస్ బాబాయ్ గారి కానీ, మళ్ళీ తర్వాత ఉప సర్పంచ్ గారికి, మాధ్యమాలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నా. ఇప్పటికైనా కూడా ఆడళ్ళు అనేటువంటి వెనకబడి ఉండొద్దు, వాళ్ళు ఇంకా ముందుకు రావాలని చెప్పి ఇట్లాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని చెప్పి కోరుకుంటూ, మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే ఈ కాలంలో చాలా మందికి తాతల పేర్లు గుర్తుంటారు, అట్లాంటి ముత్తాతల పేర్లు గుర్తుపెట్టుకుని మరి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి రాకేష్ బాబాయ్, నరేష్ బాబాయ్, మళ్ళీ చిట్టుబాబాయ్ గారు, లక్ష్మీప్రసన్న కుమార్ బాబాయ్ గారు కానీ చాలా అభినందించాల్సిన విషయం. నేను కూడా అంటే మా అమ్మమ్మ బతుకున్నప్పుడు చెప్తుండే రామయ్య తాత గురించి ఎక్కువ నచ్చం అని చెప్పి మా అమ్మ పెళ్ళైన కొత్తలు తీసుకొని వచ్చి మరి ఏదైనా పండుగ వస్తే మా అమ్మ తీసుకుపోయి చికెన్ కూర ఇట్లా వండి పెడుతుంటాను అంట నచ్చమ్మ తాతమ్మ. నేను తాతమ్మ కూడా అనేది మన బుచ్చమ్మ తాతమ్మ కూడా నా చిన్నతనంలో బాగుంటుంది. సలహా వేస్తుండే, ప్రతిరోజు సలహా వేసేది మాకు పంపించేది.
ఆ సల్ల వేస్తే ఆ సల్లలో కట్టుకొని వేసుకొని తినేవాళ్ళం మేము. అట్లాంటి వ్యక్తులను మళ్ళీ స్మరించుకుంటూ ఇట్లాంటి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి తాతలైనటువంటి కేసీఆర్ తాతకు సర్వజనాలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకొన్ని చేయాలి మన గ్రామం అభివృద్ధి పడడానికి. మన చాలా మంది తెలియదు చెట్లు ఎందుకు అని అనుకుంటారు. ఇప్పుడు ఎండ పడుతుంది. ఒకప్పుడు ఎప్పుడో మీ కాలంలో ఉన్నప్పుడు ఎండ ఇంతగానో ఉండకపోతుంది. ఇప్పుడు ఉష్ణోగ్రతలు పెరుగుతాయి, ఎందుకంటే చెట్లు తగ్గుతున్నాయి కాబట్టి ఉష్ణోగ్రతలు అనేవి పెరుగుతాయి. ఇంకా రానున్న కాలంలో ఇంకా చెట్లు మాయమైపోతాయి. అప్పుడు ఏం జరుగుతుందంటే డైరెక్ట్ పడే సూర్యకిరణాలు ఓజోన్ పొర అనేది ఉండదు. ఇక పైన ఇప్పుడు పైన చూసే నీళ్ళ రంగు అనేది కనబడదు. అది కనబడకుండా ఓజోన్ పొర అనేది లేకుండా డైరెక్ట్ మన మీద మనమే చర్మం అనేది కాలిపోతుంది. డైరెక్ట్ క్యాన్సర్లు వస్తాయి ఓజోన్ పొర అనేది జరిగిపోతుంది. సో అందరూ కూడా మా బాబాయ్ ఉద్దేశాన్ని గౌరవించి ఆయన సహకరిస్తూ ఇట్లాంటి మరెన్నో కార్యక్రమాలను చేపట్టాలని ఇక్కడికి వచ్చిన అందరికీ ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియజేస్తూ ఇంకొక చిరంజీవి మా కొడుకు అన్న కొడుకు నా యూట్యూబ్ సృష్టికర్త ఇతడే. రాకపోతుంది కానీ మనలో మంచి ప్రాముఖ్యత ఉన్నది కానీ ప్రాముఖ్యత దాన్ని బట్టి ఉపయోగించుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ నా చిరంజీవి ఎప్పటికీ మంచిగా ఉన్నానని. అదేవిధంగా మా ప్రదాత అయినా అంతేకాకుండా ఎక్కడ ఉన్న మొదటి బహుమతి యనమల్ల శాంతమ్మ చిట్టిబాబు, రెండవ బహుమతి సంజయ్ మురళి, మూడవ బహుమతి చిత్తకుండా శ్రీకళ దర్గయ్య. ప్రతి ఒక్కరు చిన్నారి కానీ చింటి కానీ విమల కానీ అంతేకాకుండా అక్కడ ఉండవలసిన ఉమా కానీ ఎంతమంది ధర్మాలకులు, ఎంతమంది చిన్నకుంటూరు, ఎంతమంది జనమాలు ఉంటారు అందరూ ఈ మైకులు సవరించిన అందరూ అదే ఉండాలని మేము బయలుదేరుతున్నాం. అంతేకాకుండా ప్రధాత అయిన చిరంజీవి మన యొక్క ప్రసన్న కుమారు మంచి విజ్ఞానం కంటే బావగా మాట్లాడే ఆకే బావ. చక్రవర్తులు ఎప్పుడూ ఉన్నారు. భారతదేశాన్ని ప్రపంచంలో పరిపాలించిన వాళ్ళు కొన్ని వందల సంవత్సరాలు పరిపాలించిన మొఘల్ చక్రవర్తులు ఉన్నారు. మొఘల్ చక్రవర్తులు ఏం చేశారంటే దేశంలో ఉన్న మా యొక్క వంశమే వృద్ధి చెందాలని మార్గంతో దేశాన్ని సురయంగా పరిపాలించడం రాస్తుంది. కానీ స్వర్ణం కాదు, వజ్రాల మీద, బంగారం మీద ఇది ఈ గౌతమ బుద్ధుడు యవ్వన వయసుని 22-21 సంవత్సరాలు వచ్చిన తర్వాత తన భార్యను వదిలి బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ తల్లి పోతాడు. ఇది గౌతమ బుద్ధుని తండ్రి పోతాడు. ఏమవుతుందంటే, తండ్రి నా మొదటి భార్య ఇప్పుడు సందర్భంగా మాట్లాడుకుంటూ 2 నిమిషాలు కాదండి కేసీఆర్ బాబు చరిత్రలు చెప్తాంటే రామయ్య తాతకు ఫస్ట్ భార్య సాయమే కదా. ఈ సాయం లాగానే గౌతమ బుద్ధునికి గౌతమి అనే ఒక చిన్న అది పెద్దమ్మ ఉంటుంది. అంటే గౌతమ బుద్ధుని తండ్రికి ఫస్ట్ భార్య ఉంటుంది. ఆమె సంతానం లేకపోతే గౌతమి బుద్ధుని తల్లిని యశోదను చేసుకున్నాక పుట్టిన కొద్ది కాలం తల్లి చనిపోయినాక గౌతమ బుద్ధుడు ఉంటుంది. యవ్వన వయసు వస్తుంది. అందాల తార భార్య. నేను బయటికి వెళ్ళి ఎంతమంది ఎందుకు ఏడుస్తున్నారు, చనిపోయినప్పుడు ఏడుస్తున్నారు, దుఃఖం వచ్చినప్పుడు ఏడుస్తున్నారు, నేను బయటికి వెళ్ళి నేను మొత్తం సృష్టించుకొస్తా అని ఈ గౌతమ బుద్ధుడు తండ్రితోని కొట్లాడుతాడు. అప్పుడు తండ్రి పోతాడు, మొత్తం వజ్రాలు తీసుకొస్తాడు, బంగారం తీసుకొస్తాడు, వజ్రాలు తీసుకొస్తాడు. నువ్వు పండుకొని ఆయన అంటాడు, పండుకుని అటుకు కొడతాడు. ఇంత ఉన్నది మన ధన ప్రపంచంలో, నీకు సుఖం ఎక్కడ ఉంది నాన్న, ఇదే సుఖం అని తండ్రి మారుతాడు. నాకు సుఖం ఇక్కడ లేదు నాన్న. ఎక్కడైతే మనుషులు ఏడుస్తారో, ఎక్కడైతే జీవి తన ప్రాణం కొరకు కొట్లాడుతుందో దాన్ని సాధించి దాని కోరికలు తీర్చినట్టు సుఖం ఉంది నాన్న. నేను వెళ్ళి ఆ సుఖానికి కనుగొంటా, నన్ను బయలుదేరడానికి అనుమతి నాన్న అని ఈ సిద్ధార్థుడు గౌతమ బుద్ధుడు తండ్రి కాలంగా పడి ఏడుస్తూ ఉంటాడు. అట్టగానే కొందరికి ఓకే అట్ట అయినా కానీ గౌతమ బుద్ధుడు బయటికి వెళ్ళి ఏమీ లేదు, మనిషి పుట్టినప్పుడు వచ్చింది తల్లి గర్భం నుంచి ఈ పంచభూతాల మీదనే, మనిషి చనిపోయిన తర్వాత పోయేది తల్లి గర్భాన్ని, తల్లిని వారసత్వ ఏది వరుసలు వాయువులు బంధువులు పెంచుకొని ఈ కాలగర్భంలో పంచభూతాలకి. అందుకే గౌతమ బుద్ధుడు చూపించింది ఒకటి, సత్యమే జయిత. అంతే, సత్యం ఎక్కడున్నది? ఈ పంచభూతానికి గాలి, నీరు, నిప్పు, ఈ యొక్క విశ్వము, ఈ భూమి. ఈ భూమి ఈ సర్వ సత్యము. అంటే భూమిని ఎప్పుడు వినాశనం చేయకూడదు. ఆ భూమి వినాశనం కాకుండా కారణంగా మొక్కలు కావాలి. అందుకే సత్యమే జయిత. ఈ సృష్టికి మూలం మొక్కలను సిద్ధాంతంతో బయలుదేరుడు. ఆ బయలుదేరి ప్రపంచానికి దేవుడుగా మారిండు.
అందరి నుంచే మన భారత రాజ్యాంగాన్ని మన అంబేద్కర్ గారు రచించారు. అలాంటి అంబేద్కర్ గారు రచించిన ఒక రాజ్యాంగం నుంచి మన కొత్త పాలకంగా ఏర్పడిన ఒక పాలక వర్గులైన మన చిరంజీవి 3వ వార్డు మెంబరైన మన ప్రసన్న కుమారులు మన సన్నివేశాన్ని ఈ యొక్క ప్రదాత ఆయన ఈ యొక్క బహుమతులు ఏ విధంగా చెప్తున్నారు, ఆ కుటుంబం ఏంది, ఆయన వాక్యం మరియు ఈ విషయాలు ఏంది, పాలక వర్గం ఏంది, ఆ యొక్క దాని గురించి 2 మాటలు మాట్లాడాలని ఆ ప్రసన్న కుమార్ మాట్లాడు కోరుకుంటున్నాను. క్లాప్ కొట్టండి. అయిపోయింది. మీరే గ్రేట్, మీరు మంచి కూర్చుంటారు నిజంగా. సర్పంచ్ గారికి మరియు ఉప సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకు, స్టేజ్ మీద కూర్చున్న పెద్దలకు మరియు ఇక్కడికి విచ్చేసిన అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. నా వెంటుండి నన్ను ముందుకు నడిపించే మా అన్న రాకేష్ అన్నకు మరియు నా కుటుంబం నా వెంటుండి నన్ను నడిపిస్తున్న వారికి నా యొక్క కృతజ్ఞతలు. అయిన మా తాత నానమ్మలు వారి పేరు మీద వాళ్ళ సేవలను ముందుకు తీసుకెళ్లాలని వాళ్ళ జ్ఞాపకార్థకంతో మేము ఎవరు చనిపోయినా కూడా 25 కేజీల బియ్యం వేయడం జరుగుతుంది. అంతేకాకుండా మన స్కూల్ గోపలిగిరి పాఠశాలలో కూడా వాటర్ సమస్య ఉందని విద్యార్థులకు చాలా ఇబ్బంది అవుతుందంటే ఆ సమస్యలను స్కూల్కి వెళ్ళి తెలుసుకొని మా అన్న రాకేష్ అన్న గారితో కలిసి వేరే దాతలను తీసుకొని నీటి సమస్య లేకుండా విద్యార్థులకు నీరు అందించడం జరిగింది. మరియు పిల్లలకు పుస్తకాలు అందించడం, బెల్టులు అందించడం, ఇలాంటి మళ్ళా మెడికల్ పరంగా కూడా హెల్త్ విషయంలో కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా కూడా మెడిసిన్స్ కూడా అందించడం జరిగింది అన్న ఆధ్వర్యంలో. మొన్న జరిగిన భోగి పండుగ సందర్భంలో మన విలేజ్లో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఆ నిర్వహించిన ప్రోగ్రాంలో ఒక 75 మంది దాకా పాల్గొనడం జరిగింది. అందులో 1 నుంచి 3 వరకు ప్రైజులు ఇవ్వడం జరిగింది. వాటిలో దృష్టిలో పెట్టుకొని వారిని నిరుత్సాహపరచకుండా ప్రతి ఒక్కరిని కూడా మహిళలను ముందుకు తీసుకువెళ్ళాలి, వాళ్ళని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో నేను 3వ వార్డు నుంచి ఈ బహుమతులు అందజేయడానికి మేము వచ్చాము. అంతేకాకుండా మన సుస్మిత ఫౌండేషన్ రవి గారికి నా యొక్క ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆయన ముందుండి నడిపిస్తున్నాడు. మొక్కల గురించి చెప్పాలంటే మొక్కలు అనేవి మనకు ఒక జీవం లాంటివి. గాలిని, నీడను, మళ్ళా మనకు ఆయుర్వేద పరంగా కూడా అవి ఎంతో మేలు చేస్తాయి. ఇప్పుడంటే హాస్పిటల్స్ ఉండి నడుస్తున్నాయి కానీ ఒకప్పటి కాలంలో అయితే మొక్కలను ఉపయోగించి మనుషుల ప్రాణాలను రక్షించేది. ఆ మొక్కలను మనం కాపాడుకున్నాం. ఒక మనిషి ఒక మొక్క అనే విధంగా ఆ నినాదాన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలని కోరుకుంటున్నాం. ఈ జనవరిలో జరిగిన భోగి సందర్భంగా ఈ బహుమతి ఏదో మా చిన్న సహాయాన్ని అందజేస్తున్నాం. అంతేకాకుండా ముందు సహకారాలు చేయాలనుకుంటాను. అందుకు గ్రామం నుంచి కూడా మాకు సహాయ సహకారాలు అందితే చిన్నగా కాకుండా కొంచెం పెద్దగా చేయాలని కూడా మా కుటుంబం తరఫున మేము చేయాలని అనుకుంటున్నాము. అందుకు గ్రామంలో ఉన్న పాలక వర్గం పెద్దలందరూ మాకు సహకరించాలని కూడా కోరుతున్నాం. ఈ చిన్న ఉపన్యాసం సరిగా పోదు ఎక్కడికి సభ ముగింపు దగ్గరికి వచ్చిందంతా మొదటిగా మన ప్రకృతికి మమేకం చేసిన నాటు ఆవులు అనేది గొప్పది. అందుకు ఈ సర్పంచమ్మ గారిని, ఈ దాదాలైన కేజీ గారిని, మన వేదిక మీద పెద్దలందరూ కలిసి మనం సన్మానించడం కోరుతున్నాం. ఏమన్నారా నాటు ఆవు క్లాప్ కట్టి కొట్టాలి. ఈ రోజున నాకు ఉన్నట్టు ఉంది మా పుస్తకాలు కానీ ఏది పరిస్థితులు వ్యవస్థాపకులు అంతేకాకుండా మా యొక్క తొలూరులో ఉన్న దానం కుమార్ సార్ గారు ముఖ్య అతిథిగా రాలేకపోతుంది. అందుకే కూర్చొని మాట్లాడుతున్నా మొదటిగా ఎక్కి కాపు కొట్టాలి. సర్పంచమ్మ గారిని, నాతను ప్రజామంత్రులను అందరూ మిత్రులు, ఉప సర్పంచ్ గారిని, వార్డు మెంబర్లు, నేనేదో అంటే ఉంచు
నేను చేస్తున్నా కనుక మీరు ఏమనుకోదు తల్లిదండ్రులు ఉపసర్పంచ్ గారు మొదలు కొట్టుకునేది మన భారత రాజ్యాంగంతో ప్రకృతిని మనం అనేక చేస్తూ కూడా ఇంతవరకు దిగజారుతున్నాం. మన వ్యవసాయ రంగం అనేది అతి అమోఘమైన తెలంగాణ ప్రాంతంలో అందులో ఆవు చాలా అమూల్యమైన ఔషధమైనది. ఆవుని ప్రపంచం ఉన్నది. అలాంటి ఆవును పెంచిన యనమల టీవీ గారిని సర్పంచమ్మ గారు అంతేకాకుండా వాద్యమ్మలు ఉప సర్పంచ్ గారు అందరూ కలిసి నాకు చిన్న తమ్ముడు చెప్పిండు నాకు చెవుల 3 టవాలు తీసుకొచ్చిండు. అవి కప్పుతో కట్టుగా కాపు గుర్తు ఏంటా ఇది మనసుంటే క్లాసు కట్టి కొట్టాలి. వాటి నెంబర్ 3 కూడా ఉండొద్దు. కారోబారు అంతేకాకుండా గ్రామానికి సేవ చేసిన విషయంలో కుటుంబం ఎవరు లేకుండా దూరం లేరు. దయచేసి రావాలి క్లాస్ కూడా గట్టిగా మీకు క్లాస్ కూడా పక్కన అందరూ థ్యాంక్ యూ బాబాయ్ మూడు బాబాయ్. ఒక ఆవు అమూల్యమైన శిక్షవంతం ఒకటి చెప్తుందండి. అతి అమోఘమైన కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది ఏంటంటే 1 ఎకరం 2 ఎకరాలు ఉంది. ఒక నాటు ఆవస్తనే ప్రభుత్వం యొక్క సదుపాయాలు ఉండే అవకాశం ఉంది. ప్రతి వ్యవసాయ రైతు ఒక ఆవుడు గాను గేదెలు పెంచుకోవాలి. అందుకు మన ఊరికి ఒక చిహ్నంగా భీమన్న మనం చేసి చాలా థ్యాంక్ యూ, చాలా సంతోషం బాబాయ్. అదేంటి 2 పూలు ఆ బుద్ధి మీద చదువుతానా విషయం చెప్పినప్పుడు చప్పట్లు కొట్టాలి. వాళ్ళకి ఏం చెప్తారే. రెండవది నూనె లక్ష్మి అంటే కుటుంబం నూనె ప్రభాకరు లేరు. లక్ష్మి అమ్మ వచ్చింది. గట్టి కూర్చో గట్టిగా సంబంధంకి అందరి దాతలకి పట్టుకో. ఇద్దరు పట్టుకోవాలి. అందరూ పట్టుకోవాలి బాబాయ్. అందరూ పట్టుకోవాలి. ఉప సర్పంచ్ గారు అందరూ మన అందరూ అవ్వాలి. ఓకే అందరూ కాకుండా నూనె ప్రభాకరు నాటు ఆవును కానీ వ్యవసాయ రంగాన్ని ఆవులు చూస్తారు. ప్రతి ఒక్కరు గట్టి క్లాస్ కొట్టాలి. ఓకే థ్యాంక్ యూ మా తరఫున, మా కుటుంబం తరఫున, మా తమ్ముని తరఫున. ఇది యనమల్ల లక్ష్మీ సాయమ్మ అంటే రామయ్య పిచ్చమ్మ అండ్ పిచ్చమ్మ జ్ఞాపకార్థం. ఓకే చెప్పుకుంటారమ్మా. మూడవది నాటు ఆవు అది మాజీ సర్పంచ్ వెంకటసాయలు తరఫున తీసుకురా వారసుడు యాకే కూర్చొని పక్కన ఉండదా? ఓ మర్చిపోయి ఉండదా? మర్చిపోయిన సారి ధర్మార్పు బక్కయ్య గారు సినిమా పేరు ఉండే కూర్చో విజయ ఆ వారసురాలు విజయ. థ్యాంక్ యూ 3 ఉంది అనుకో. 4 ఒకటి బక్కయ్య రావాలి. అందరూ చూడాలి. థ్యాంక్ యూ బక్కయ్య కుటుంబం గారికి. అంతేకాకుండా ఆ పెద్ద కోరైన విజయకు ఆవులు చాలా పెంపకం. ఆవుల్లో ఒక విషయం తెలుసా అండి, అది ఆక్సిజన్ పీల్చుకుని విజయ 2 కూడదాలు అది ఆక్సిజన్ పీల్చుకునేది ఆక్సిజన్ వెళ్తుంది. కానీ ఆక్సిజన్ అంత అమూల్యమైన శక్తి ఉంటుందండి. చెట్లు రామి చెట్టు చెట్లను ఓకే అయిపోయింది. అంతేకాకుండా మొదటి బహుమతి ముగ్గులలో పోటీగా గెలుపొందిన సాయంత్రం కుటుంబం అయిన చిన్నకూడైన శాంతమ్మ చిట్టుబాబులు నరసమ్మ రా తీసి అందరు ఇచ్చేది. అందరు కలిసి ఇచ్చేది. సర్పంచమ్మ గారు అంతేకాకుండా ఉప సర్పంచ్ పాలకవర్గం గది 3 రాసుకుని గట్టి కొట్టాలి. గట్టి క్లాస్ కొట్టాలి. టంగా అయిపోతూ ఉండాలి. చూడండి అంతేకాకుండా 2వ ప్రైజు సంధ్య మురళి వచ్చిన వాళ్ళని మన వారసులు వెరీ గుడ్. వారసులు ఎవరు? సంధ్య
ఇది మర్దియా మర్ది. సెకండ్ ప్రైజ్ ఇద్దరు మధ్యలో ఉండేగా ఇద్దరు మధ్య ఒక మధ్య వచ్చింది. క్లాస్ కొట్టండి. సెకండ్ ప్రైజ్ ముగ్గులలో సెకండ్ ప్రైజ్ సంజయ్ మురళి, ధర్మార్కు సంజయ్ మురళి, సర్పంచ్ జర్నమీకి సరోజిని, కేశయ్య విజయ, పార్టీ నెంబర్ ఉప సర్పంచ్ మధు. చేయి పెడతలేదు మధు, చేయి పెట్టు. బాబాయ్ నువ్వు కొంచెం ముందు జరుగు, నీ తలకాయ పిహెచ్డి డిగ్రీ పొందిన ధర్మార్కు యాదయ్య గారు, అంతే హరి సార్, అంతే మా పూజ గోపురం. ఓకే, అంటే మూడో ప్రైజ్ శ్రీకళ చింతకుంట్ల. శ్రీకళ జరిగా కూర్చో కూర్చో కూర్చో. క్లాస్ కొట్టాడు, క్లాస్ కొట్టాడు. ఓకే ఓకే, బహుమతి శ్రీకళ. అందరూ బహుమానములు గొప్పల కంటే ముగ్గురు వేసారు. వాళ్ళందరూ మన ఊరు ప్రజలను అందరూ ఆ బహుమతులు ఆశీర్వదించాలి. మకర సంక్రాంతి మంచి రోజు రావాలి. మనం అంతేకాకుండా మరియమ్మ విజయ్, అంతేకాకుండా శాంతమ్మ చిట్టుబాబు అయిపోయింది కదా. మనీషా మనీషా అంటే పుల్లయ్య గారి బిడ్డ మమత, దేవి, ఇటు ఇటు టక్క టక్క ఇక్కడ ముగ్గేసిన వాళ్ళందరూ పిన్ని కూడా వేసి ముగ్గేసిన వాళ్ళందరూ విలుగా ముగ్గు ఎంత మంది చేస్తారు అంతమంది. దేవి, రజిత, పులమరా, రమ్య ఎంకన్న, పద్మ, రమ్య ఎంకన్న. అంతేకాకుండా యాకూబ్ బాబాయ్, సమత, రవి, నాగమ్మ ఎక్కడున్నా రావాలి. ఎక్కడున్నా టక్క టక్ అయిపోతుంది. క్లాస్ కొట్టండి. అంతేకాకుండా నా బిడ్డకు వెన్నెల మా సుశ్రుత ఫౌండేషన్ ఫౌండరు, మా వెన్నెల ఎక్కడున్నా రావాలి. రావాలి మీరు చిన్న మీ పెద్దమ్మ చేతులు మీకు తీసుకోవాలి. పెద్దలు ధర్మార్పి ఆకేయ, అంతేకాకుండా అల్లి సారు, సరోజిని చిన్నం, సరోజిని ఏం కాదు దింపి ఫోటో ఫోటో అదే మనిషిరా ఒక ఫోటో యనమల నారాయణ కుటుంబం అందరు ముగ్గులు వేసాడు. సౌందర్య గారు ఓకే తీసుకో. ఇచ్చేయి సర్పంచ్ గారు ఇచ్చేయి. ఇచ్చిన ఆడపాడు ఆడ నిలబడి ఫోటో దిగు ఫోటో దిగుతూ మమత, మనీషా తీసుకోమా. ఓకే థ్యాంక్ యూ అండి. మీరు అందరూ ఉండండి. కబా కబా మీ చూడు తాత ఇటు చూడాలి అందరు. ఓకే థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. అందరు ఇటు ఫౌండేషన్ పిండి పట్టుకోండి తాత పట్టుకో మీరు పట్టుకోండి. పాలకవర్గమైన గౌరవశ్రీ సర్పంచమ్మ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకి, అంతేకాకుండా 3వ వార్డు ప్రత్యేకమైన దాతగా వచ్చిన కుటుంబానికి ప్రత్యేకంగా మన ధన్యవాదాలు. కీర్తిశేషులైన లక్ష్మీ సాయమ్మ, రామయ్య గారి మరియు పిచ్చిమయ్య, పిచ్చమ్మ కుటుంబాలకు అందరికీ తెలియజేస్తూ ఈ బొమ్మలు అందరికి ఇచ్చి చెట్టు కూడా పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ. నాకు వీడియో ఇచ్చా మీరు రాలేదు. ఇంటికి పోదా ఇంటికి వెళ్తా వెరీ గుడ్ అండి. ఇది మా ఊరు భోగి పండుగ సందర్భం మరియు కనుమ పండుగ సందర్భం మా పాలకవర్గంలో. అంతేకాకుండా దాతలైన వెనమల్ల లక్ష్మీ సాయమ్మ, రామయ్య మరియు భిక్షమయ్య, పిచ్చమ్మ, వాళ్ళ యొక్క కుటుంబమైన సరోజిన కేశవ దాతలు, వాళ్ళ కుమారులైన చిన్న కుమారులైన చిరంజీవి, లక్ష్మీ ప్రసన్న, రాకేష్, నరేష్, అంతేకాకుండా పాలకవర్గమైన ఉప సర్పంచ్, మా సర్పంచమ్మ, కార్యదర్శి మేడ, అంతేకాకుండా విజయ వార్డు మెంబరు, మిగతా 6 వార్డు మెంబర్లు కానీ అందరూ పాలకవర్గం మా యొక్క ఉన్న గ్రామంలో పెద్దలందరి సాక్ష్యంతో మేము జరిగేది. ఇంతకుముందు మీకు పెట్టిన 5 చెట్లు, 1 సాయమ్మ, 2 దాదాపుగా లక్ష్మి, అంతేకాకుండా రామయ్య, అంతేగా పిచ్చమ్మ, భిక్షమయ్య వాళ్ళ దాతలు ఇలా అమ్మనాయన సరోజన
కేశయ్య, లక్ష్మీప్రసాద్ ఇతడు, ఇలా అన్న రాకేష్, అన్నమల్ల నరేష్ ఒక దాతలతో ఈ పాలకవర్గాల సర్పంచమ్మ గారికి కానీ ఉప సర్పంచ్ కానీ వార్డు మెంబర్లకు పెద్దలకు మీ అందరికీ నా సుశ్రుత ఫౌండేషన్ శిరస ఉంచి, అంతేకాకుండా మన భారత రాజ్యాంగ రచించిన అంబేద్కర్ గారికి ఆ సూచన మేరకు గౌతమ్ బుద్ధునికి మరొకసారి నమస్కారం చేస్తూ మీ అందరితోని సెలవు తీసుకుంటూ, ఇలాంటి యొక్క కుల సంప్రదాయాలు కాకుండా, మత సంప్రదాయాలు కాకుండా మన యొక్క ప్రజాస్వామిక సంప్రదాయాలు, మన పండుగ సంప్రదాయాలన్నీ విధాలన్నీ మా పాలక వర్గాన్ని సర్పంచమ్మ గారిని, ఉప సర్పంచ్ గారిని, వార్డు మెంబర్లను, పెద్దలను అందరినీ గౌరవించుకుంటూ, పంచాయత్ సెక్రటరీ వాళ్ళని కూడా గౌరవించుకుంటూ మిమ్మల్ని వేడుకుంటూ మీ ముందు సెలవు తీసుకుంటున్నాను.